भगवते वासुदेवाय। ओम नमो 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 भगवते वासुदेवाय। हरि सत्यं विधातुं निजभृत्यभाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यताद्यद्भुतरूपमुद्वहन् स्तम्भे सभायां न मृगं न मानुषम् प्रह्लादवरद नरहरि नमो नमो दयानिधि। 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 नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। ब्रह्मेन्द्र रुद्र मरुदर्क किरीटकोटि संघट्टितांघ्रिकमलामलकान्तिकान्त लक्ष्मीलसत्कुच सरोरुह राजहंस लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। प्रह्लादवरद लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। श्री सिंहाद्रिनाथाय नमः। सभाय नमः। గురు పూర్ణిమ మహోత్సవాన్ని సమీపిస్తున్నాం. తెల్లవారితే గురు పూర్ణిమ. దాన్ని వ్యాస జయంతిగా మన సంప్రదాయంలో చెప్తారు. వ్యాసుడు మన సంప్రదాయానికి గురువు. ఈ భూలోకానికి సంబంధించిన ఋషి వ్యాసుడు, ఊర్ధ్వలోకాలకు సంబంధించిన ఋషి నారదుడు. సో ఆయన ద్వారా ఆ పరావిద్యలన్నీ కూడా, శాస్త్ర విద్యలన్నీ వ్యాసుడి ద్వారా లోకానికి అనుగ్రహింపబడ్డే. వ్యాసుడు ఒక రకమైనటువంటి ఒక ప్రవాహిక. ఆయన ద్వారా నారదుల వారు వారికి ప్రేరణ ఇవ్వడంతో వారి ద్వారా గ్రంథాలన్నీ కూడా లోకానికి అంది. అందువల్ల సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు ఎవరైనా వ్యాసుడికి ముందు నమస్కారం చేయాలి. వ్యాసం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అని వ్యాసదేవుడి స్మరణతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తే క్రిందటి వారం 26వ పాయింట్ దాకా 230వ పేజీ 26వ పాయింట్ దాకా ప్రియ వియోగం అప్రియ సంయోగం. రూపమైనవి దుఃఖాలు కాగా. దుఃఖం అంటే మనకి ప్రియమైంది కాస్త మన దూరం కావడం, అలాగే మనకి ప్రియంకాంతి కాస్త మన దగ్గర అవ్వడం. ఈ రెండే దుఃఖాలు.
దుఃఖాన్ని నిర్వచిస్తే అంతే. ఈ ప్రపంచంలో ఎవరి దుఃఖం గురించి విశ్లేషణ చేసినా ఈ రెండే ఉంటాయి. ఇష్టమైంది దూరమైందనో, లేదు ఇష్టం కానిది దగ్గర అయిందనో, అంటే ఎందు చెప్తారు. అదే ప్రియ వియోగం, అప్రియ సంయోగం. అనారోగ్యం కాస్త మనకి అప్రియం, అది కాస్త సంయోగం, అంత కలుస్తుంది అనగానే వెంటనే దుఃఖకారం. ఉన్న ఆరోగ్యం కాస్త వియోగం, మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆరోగ్యం ఉండాలనుకుంటున్నాం, అనారోగ్యం ఉండకూడదు అనుకుంటున్నాగా మనకు అభిప్రాయం ఉంది. ఇంకా దానికి విరుద్ధంగా జరిగితే అదే దుఃఖం. అంటే ఏదో కాదు, మన ఇష్టాయిష్టాలకి భిన్నమైన జరగడమే దుఃఖం జరుగుతుంది. ఎందుకంటే ఇలా జరగడానికి కారణాలు వెనకాల ఉన్నాయి కనుక జరుగుతాయి. అందువల్ల ఈ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోకంలో పరిష్కారాలు అయితే ఉన్నాయి. ఏదో అనారోగ్యానికి మందులో, ఇంకో దానికి ఇంకోటో, ఇంకో దానికి ఇంకోటో. అయితే ఆయా దుఃఖాలకి ఆయా పరిష్కారాలు ఉన్నప్పటికీ కూడా అవి ఆయా దుఃఖాలకే పరిష్కారాలు అవుతాయి కానీ అన్ని దుఃఖాలకి కాదు. ఓ దుఃఖానికి ఓ పరిష్కారం, మరో దుఃఖానికి మరో పరిష్కారం. ఈ పరిష్కారాలు సాధించే ప్రయత్నాలను జన్మ వెళ్ళిపోతుంది. ఎన్ని దుఃఖాలు, సముద్రంలో ఎన్ని కెరటాలు ఉన్నాయి అన్ని దుఃఖాలు. కనుక అన్నిటికీ ఉపాయాలు అర్థిస్తుంటాం. మనకు ఉన్న తెలివితేటలతో, లేదంటే పక్క వాళ్ళ తెలివితేటలు అద్దెకి తెచ్చుకొని, లేదా మొత్తం మీద అలాగే వాళ్ళ సహాయంతో మొత్తం మీద తెల్లవారితే మనం ఎదుర్కొన్నా ఉన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త తొలగించుకునే ప్రయత్నం ఇది మన మానవ పరిధిలో మనం ఎంత చేయాలో అంత చేయాలి. కర్మల రూపంగా కొన్ని, ఆలోచనల రూపంగా కొన్ని, మాటల రూపంగా కొన్ని, ఇతరుల సహాయ రూపంగా కొన్ని, రకరకాలుగా. అదే మాకు మీరు కొంచెం మాట సాయం చేస్తే మీ సమస్య నుంచి బయటపడతాం, మాకు కొంచెం మాట సాయం చేస్తే ఈ సంబంధం కాస్త కుదురుతుంది, ఈ దుఃఖం నుంచి బయటపడతాం. ఇలాగ తెల్లవారివే మాటలు. జీవితం అంటే ఇంతే, ప్రియ వియోగం, అప్రియ సంయోగం. అదే కాస్త ప్రియమైంది కాస్త మన దగ్గర ఉందనుకోండి ఆనందం, దీన్ని తిరిగేస్తే సుఖాలు. మనకి ఇష్టమైంది మన దగ్గర ఉంటే సుఖం, ఇష్టం కానిది దగ్గర కాకుండా ఉంటే అది కూడా సుఖం. అది తిరిగేస్తే దుఃఖం. అంటే ఇంతే, ఎవరు ఏం మాట్లాడినా ఇంతే. ఇంకో దేశం పోయినా ఇంతే గోల. మనిషి అన్నవాడిది ఎవరిదైనా ఒకటే గోల. భాష మారుతుందేమో, ఆలోచన విధానం వేరుగుంటుందేమో, కానీ ఆధారంగా ఉన్నటువంటి భావం మాత్రం ఇది. అందువల్ల మరి ఎంతమంది ఉన్నారు కాబట్టి ఎంతమంది ఇన్ని రకాలుగా ఉన్నట్టు కనిపిస్తున్నా అడుగునున్న ఆలోచన మాత్రం ఇది. ఇంతకన్నా మరి ఒకటి లేదు. అందువల్ల ప్రపంచంలో నూతనత్వం ఏమీ లేదు. మళ్ళీ పుడితే ఇదే గోల, ఉన్నవాళ్ళందరూ ఇదే గోల. అందువల్ల ఆయా దుఃఖం ఉండడం అనేటువంటిది ఏవైతే ఉందో అది ఇష్టం కాదు కనుక దుఃఖాన్ని తొలగించుకునే ప్రయత్నాలు చేస్తుంటాం. వాటి పరిష్కారాలు లోకంలో ఉన్నాయి. ఆ పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అవి, ఆ పరిష్కారం ఈ దుఃఖానికి పరిష్కారం కానీ అన్ని దుఃఖాలకి కాదు. కానీ మనకైతే అభిప్రాయం ఉంది అన్ని దుఃఖాలు పోతే బాగుండని కదా. ఇలా దుఃఖాలు రావడం ఎవరికి ఇష్టం కాదు. దుఃఖాలు వచ్చి ఎవరిళ్లలో కూడా ఎవరిళ్లలో ఎవరి శరీరాల్లో తిష్ట వేసుకుని ఉండడం ఎవరికి ఇష్టం కాదు. అందులో దుఃఖాలన్నింటికీ స్వస్తి పలకాలను ఉంది పూర్తిగా కదా. అందువల్ల మనిషి అయితే ఆలోచన అయితే అదే. కానీ ప్రస్తుతానికి ఏదైతే దుఃఖం ప్రస్తుతం మన దగ్గర ఉందో దానికి పరిష్కారం తెచ్చుకుంటాం. ఆ పరిష్కారంతో ఈ దుఃఖం కాస్త తొలగుతుందేమో కానీ చెప్పొచ్చింది. ఇప్పుడు అది అలా జరగడం మనకి ఇష్టం కాదు కదా. మన క్లాసుకి కాస్త భంగం కలిగింది, కానీ అది వాడికి అనవసరం. వాడికి ఎలా జరగడం వాడికి వినోదం, అందులో ఉన్నవాడికి వినోదం. నగరంలో అందరూ వాడిని చూస్తుంటారు, వాడికి అదే ముచ్చుతారు కదా. అంటే వాడితే పని మీద తిరుగుతున్నాడండి, వేరే సంగతి. మొత్తం మీద మనకి దుఃఖ కారణం. సరేనా, ఇలాగే ఉంటుంది ప్రపంచం. ఎందుకంటే ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళవి. అందువల్ల వాళ్ళ పరిష్కారాల్లో ఉంటారు. చెప్పొచ్చేది ఇప్పుడు ఎంత కష్టపడి సాధించినటువంటి ఈ పరిష్కారం ఏదైతే ఉందో అది ఈ దుఃఖానికి కానీ అన్ని దుఃఖాలకి కాదు. అందువల్ల ఇప్పుడు సాధించిన పరిష్కారం ఈ దుఃఖాన్ని తొలగించింది బాగానే ఉంది, కానీ ఇది వెళ్ళిపోతూ మరో కొత్త దుఃఖానికి కారణం. అందువల్ల ఎప్పుడు మనిషి ఒక దుఃఖంతో ఫ్రెష్గా ఉంటాడు. ఎప్పుడు దేంతో? దుఃఖంతో. సుఖంతో కాదు, దుఃఖంతో ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాం. అంటే ఈవిడ వెళ్ళిపోతూ దుఃఖం మిగులుతుంది, మళ్ళీ దీనికి పరిష్కారం, ఆ పరిష్కారం ఇంకో దుఃఖం మిగులుతుంది. అందుకంటుంటారే ఇంగ్లీష్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్లు అండి కదా. అంటే ఆ వ్యాధి తగ్గిస్తుంది బాగానే ఉంది. పోతూ దద్దుర్లు వచ్చే డాక్టర్ గారు అంటాం, ఈ దద్దులకు మళ్ళీ టాబ్లెట్, అది వేస్తే అన్నం జీర్ణం అవుతుంది. ఇదే ఈ ప్రపంచంలో ఇవే దేనికైనా పరిమితులు. అందువల్ల ఇది కొత్త దుఃఖానికి కారణం కాకపోదు. దీని దృష్టిలో పెట్టుకుని ప్రహ్లాదుని మాట దుఃఖౌషధం తదపి దుఃఖం చాలా అద్భుతమైన మాట. దుఃఖానికి ఏవైతే ఔషధాలుగా తెలుస్తున్నాయో అంటే
ఉపాయాలుగా తెలుస్తున్నాయో, దుఃఖాన్ని తొలగించే పరిష్కారాలు ఏవైతే తెలుస్తున్నాయో అవి కూడా దుఃఖములే. ఎందుకంటే వాటిని ఆర్జించడంలో దుఃఖం ఉంది, వాటిని కాస్త రక్షించుకోవడంలో దుఃఖం ఉంది, వాటి సహాయంతో ఇప్పుడున్న దుఃఖాన్ని తొలగించుకోవడంలో కూడా దుఃఖం ఉంది. అంతా అయిన ఇది తల్లపో, మళ్ళీ ఇది కొత్త దుఃఖం, ఈ దుఃఖానికి మళ్ళీ పరిష్కారం. అలాగా మనిషి ఎప్పుడు దుఃఖాలతో, ఎప్పుడు చూసే కోణంలో తేడా ఉందేమో కానీ ఎప్పుడు దుఃఖాలు. ఇంత కొంతమంది మనకు ఇంకోలా కనిపిస్తారు, సుఖాల మధ్యలో ఉన్నట్టుగా. అయితే వాళ్ళకు బెంగ ఉంటుంది, ఉన్న సుఖాలు ఎప్పుడు దూరం అయిపోతారు, అదో దుఃఖం. వాళ్ళు సుఖాలు లేరని కాదు కానీ ఆ సుఖాలు ఎప్పుడు దూరం అవుతాయని బెంగ ఒకటి ఉంటుంది. ఎందుకంటే గతంలో చాలా సుఖాలు దూరం అయిపోయినాయి, మనకి చేదు అనుభవాలు మన దగ్గర ఉన్నాయి కనుక. అందుకే వాళ్ళ సుఖాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సుఖపెడుతున్న వస్తువుల మీద ప్రజలు ఆశగా చూస్తే వాళ్ళు ఒప్పుకోరు. మా మీద ఇలా కళ్ళలో నిప్పులు పోయించుకుంటారంటుంటారు. ఈ మాట ఎందుకు వస్తుంది? ఈ మాట ఎందుకు వస్తుందంటే వాళ్ళు సుఖాల మధ్య ఉన్నారేమో కానీ సుఖంగా లేరు. మాట అర్థం చేసుకున్నారా? సుఖాల మధ్య ఉన్నవాళ్ళందరూ సుఖంగా ఉన్నవాళ్ళు కాదు. సుఖంగా ఉండడం వేరు, సుఖాల మధ్యలో ఉండడం వేరు. ఈ రెండింటికి మనకి నక్కకి నాగలోకానికి మన దూరం ఉంది. మాట అర్థమైందా? సుఖహేతువులను ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఉండడం వేరు, సుఖపడటం వేరు. ఈ రెండు ఒకటి కాదు. సుఖాల మధ్యలో ఉన్న వాళ్ళందరూ సుఖపడుతున్నారు అనుకుంటే మన భ్రమ. కొంచెం కళ్ళు తుడుచుకుని చూస్తే అప్పుడు అక్కడ ఉండదు. అంటే ఈ కళ్ళు తుడుచుకోవడం కాదురా, ఈ కళ్ళకు మోహం పట్టుకుంది. ఆ మోహం తొలగించుకుంటే, మోహం అనే పొర తీస్తే వాళ్ళు ఏమాత్రం సుఖపడిపోతున్నారు. ఈ ప్రపంచ భ్రాంతిది. అందువల్ల ఇవే సంసార పరిమితులు. ఇవే సంసార పరిమితులు, సంసార వ్యవస్థలు ఇవే పరిమితులు. పరిమితి అంటే దేనివల్ల కూడా పూర్ణత్వం ఉండదు. దేనివల్ల? ఇంద్రలోకంలో వస్తువులు పట్టుకుంటామా, దానివల్ల పూర్ణత్వం లేదు, ఉండే అవకాశం లేదు. పూర్ణత్వం అనేది పూర్తిగా జ్ఞానమే ఆధారపడి ఉంది. అర్థమవుతుందా? అంటే ఏదో బ్రతకడానికి ఏవో ఉండాలి కాబట్టి అలా వస్తువులు సేకరించుకుంటా ఉంటాం. అంత మేరకైన అవగాహన ఉంటే ఏగో ఉండదు. కానీ వాటి వల్ల ఏదో ఉద్ధరింపబడదాం అనుకుంటే పెద్ద భ్రమ. చెప్తూ భగవదేతరమైన దాన్ని ధ్యానిస్తున్నామంటే నిన్ను బాధ పెట్టే అవకాశం వాళ్ళకి కలిగిస్తున్నావని అర్థం. భగవదేతరం అంటే భగవంతుడు కానిది. బ్రాకెట్లో ఉంది కదా, భగవంతుడు కానిదాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఎందుకంటే బాబు ఇది ఇచ్చే పరిష్కారం ఏదైతే ఉందో అది మనం నిజమనుకుంటాం. నిజమనుకుని దాన్ని ఎలా ధ్యానిస్తుంటాం? ఎంతసేపు వస్తువులు, వీటిని మనకి ఇచ్చినటువంటి, వీటిని మనకి చేసినటువంటి వాడు ఎవడో వ్యక్తి ఉంటాడు, వాడిని వీళ్ళు ఎంతసేపు విషయ ధ్యానం, విషయ ధ్యానం, విషయ ధ్యానం. ఉన్నంతసేపు దుఃఖం ఉంది, దాని ధ్యానం. దాన్ని పోగొట్టిన వస్తువు, దీనివల్ల దుఃఖం తగ్గింది అనుకోండి, ఇది అందరూ పబ్లిసిటీ ఇస్తుంటాం. ఈ మందు వాడండి తగ్గిపోతుంది. ఈ మందు మన తగ్గిందేమో, వాళ్ళ తగ్గదు. వాళ్ళ తగ్గదు. మనమంటా మన తగ్గింది, మన తగ్గింది మన అదృష్టం. మనం నోరు చూరుకుంటే సరిపోతుంది. ఇంకందరికీ ఫోన్లో ఇది మాట్లాడు. నాకు కాస్త వీడు మేనల్లుడు పట్టుకొచ్చాడు. మేనల్లుడు స్మరణ, మందు స్మరణ, మందు స్మరణ, మనసునండి ఇవే. వాళ్ళకి తగ్గదు. కొంతమంది 10 రూపాయలతో వ్యాధి తగ్గిపోతుంది, కొంతమంది 10 లక్షలు చూపించేస్తుంది. వీళ్ళకి చిన్న ఆయుర్వేద మందుతో పోతుంది. ఎందుకంటే ప్రారంభాలు వెనకాలున్నాయి. అందరికీ ఒకటే మందుతో పోతే ఇంకేమి, వాడికి ఇలా హాస్పిటల్, తిరిగే హాస్పిటల్, వచ్చే హాస్పిటల్, ఎక్కే హాస్పిటల్, వచ్చే హాస్పిటల్ తగ్గదంతే. వెనకాల కారణాలు ఏవో ఉన్నాయి. అందువల్ల ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు ఒక దగ్గర ఒకటవ్వరు. మనకు తగ్గింది నమస్కారం పెట్టుకుని భక్తి పెంచుకునే కార్యక్రమాలు ఉండాలి. కానీ ఎంతసేపు వీటిని ధ్యానిస్తున్నామంటే, ఒకటే ప్రపంచ ధ్యానం చేస్తున్నామంటే ప్రపంచానికి మనం మన జుత్తు పట్టుకెళ్ళి జుత్తులో పెడుతున్నాం. దేనికి? మరింత దుఃఖ పెట్టాలి. అర్థమైందా? దీనే పరమాత్మ విషయ ధ్యానము, విషయ చింతన అన్నాడు. విషయ చింతన దుఃఖంలోకి తోస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. అలా చెప్పుకుంటూ వెళుతూ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మొత్తం 2 శ్లోకాలు అవి 2వ అధ్యాయంలో వస్తాయి. అందువల్ల భగవంతుడు కాని దాన్ని ధ్యానిస్తున్నామంటే మనల్ని మరింతగా బాధ పెట్టే అవకాశం మన జుత్తు పట్టుకెళ్ళి దాని చేతిలో పెడుతున్నాను. ఈ జుత్తు పట్టుకెళ్ళి చేతిలో పెడితే వదులుతుంది, అది పచ్చది. అందువల్ల విషయ చింతన తగ్గించుకుంటూ రావాలి. తప్పని చింతన ఎలాగూ తప్పదు. ఇంక ప్రతిదాన్ని అదే పనిగా చింతిస్తుంటే మరి మనసు నిండా విషయాలే ఉన్నప్పుడు పరమాత్మ మళ్ళీ ఈ విషయ ప్రపంచంలో ఇంకో దేహ రూపంలో వేస్తాడు. ఇంకెక్కడికి పోయే అవకాశం ఇందులోకి వస్తుంది. అప్పుడు అవన్నీ మళ్ళీ పుడతామన్నదానికి భయపడాలి. కనీసం 60 దాటగానే భయం రావాలి. 60 ఏళ్లలో బ్రతికేమిటి అర్థమైంది కదా. ఇంకా 20లో ఉంటే ఏదేదో వాళ్ళేదో వేరు ఊహలతో ఉంటారేమో. కానీ ఇంకా 60-70 దాటిన తర్వాత అర్థమైపోయింది బ్రతికేట్టు కదా. అర్థమైన తర్వాత మళ్ళీ ఇంకో దేహం వస్తుందన్న అటువంటి వ్యవస్థలో ఉన్నామని శాస్త్రం చెప్తున్నప్పుడు అక్కడ భయం కలగాలి. దేహానికి అనారోగ్యం అంటే అయ్యే ఉంటున్నామా, మరి దేహం అనే అనారోగ్యం. సో ఇది రావడానికి కారణం మరి మనసు నిండా విషయ చింతన ఉన్నప్పుడు ఆ విషయ చింతన మళ్ళీ మనల్ని ఈ
అక్కడే ఓ దేహంలో తీసుకొస్తుంది. మళ్ళీ ఆ దేహం అంతా ఇదే భాగవతం, మళ్ళీ దుఃఖాలు, మళ్ళీ పరిష్కారాలు, మళ్ళీ వీడి కాళ్ళు పట్టుకోవడం, వాడి కాళ్ళు పట్టుకోవడం, బాబా అంటున్నాం, వాడు నచ్చినా నచ్చకపోయినా వాడు నెత్తిమి పెట్టుకోవడం, వాడేదో పెద్ద సృష్టికర్తలా వాడు మాట్లాడటం. ఇవి తెల్లారితే అనేక మందికి మానసికంగా బానిసలం అయిపోతున్నాం. మానసికంగా వాడికి అనిపించినప్పుడల్లా అంటుండాలి, వీడి వల్ల నాకు ఈ రోగం తగ్గింది, వీడి వల్ల రోగం తగ్గింది, వీడిని అడితే తీసుకెళ్ళాడు, ఇంకా ఆనపోతే వాడు తీసుకెళ్ళాడు, మళ్ళీ చెప్పకుండా మనం ఉండలేం. ఇది ఈ చింతనే ఎలా పెరిగిపోతుంటాం. అందువల్ల మరింతగా బాధ పెట్టే అవకాశం సంసార వ్యవస్థకి మనమే కలిగిస్తున్నామని అర్థమైందా? చెప్తూ 27ది. మన పరిస్థితి జ్ఞానంలోంచి, స్వరూపమైనటువంటి జ్ఞానంలోంచి ఎందుకు జారేమే అది ఎలా ఉంది అన్నది. సముద్రంలో నుంచి చేపను తీసుకొచ్చి ఇంట్లో బింది నీళ్లలో వేసి ఎంత మంచి ఆహారం పెడుతున్నా, అర్థమైందా? సముద్రంలో చేపను పట్టుకొచ్చి మన ఇంటి బింది నీళ్లలో వేసి ఎంత మంచి ఆహారం పెడుతున్నా దానిలో ఇమడలేదు. కారణం దానికి స్వతంత్రత అనగా విశాలత్వము లోపించింది. విశాలత్వం లోపించింది, పరిమితులు. ఇలాంటి ఆహారం దాని సముద్రంలో దొరకపోవచ్చు, ఏదో ఆహారం దొరుకుతుంది, కానీ దాన్ని తీసుకొచ్చి వేళకలా దానికి ఆహారం పెడుతున్నా బిందు నీళ్లలో వేసి సముద్రంలోంచి పట్టుకోవచ్చు. మీరు ఏం పెట్టండి అది ఏమండలేదు. కారణం ఒకటే, విశాలత్వం పోయి ఆ 4 గోడల మధ్య తిరగాలి కానీ దాటి వెళ్ళే అవకాశం. అదే స్వతంత్రత అంటే. సో విశాలత్వం లోపించింది, పరిమితులు ఏర్పడిపోయినాయి. అదే మన గాథ. ఎందుకు అందరూ ఇమడలేకపోతున్నా ఉంటున్న చోట ఇది మన కథ. ఇది ఇక్కడ రాశాను. అలాగే విష్ణువనే బ్రహ్మానంద సముద్రంలో నుంచి, అంటే మనం ఏ సముద్రం నుంచి వేరుపడ్డామో బ్రహ్మానంద సముద్రం, మనమంటే ఆత్మస్వరూపులమైన మనం బ్రహ్మానంద సముద్రంలోంచి ఇగో ఈ జీవాత్మలమనేటటువంటి చేపలని మనల్ని, అంటే జీవాత్మని ఎప్పుడంటారంటే కాని దానితో తాదాత్మ్యం ఉన్నంతకాలం జీవబుద్ధి అంటారు. అయిన దాన్ని మరిచి, స్వరూపాన్ని మరిచి కాని దాని యందు నేను అనేటటువంటి బుద్ధితో ఉన్నంతకాలం దీన్ని జీవబుద్ధి అంటారు. అదే దేహబుద్ధి, జీవబుద్ధి. జీవాత్మ జీవబుద్ధితో ఉన్నంతకాలం జీవాత్మ. ఈ జీవత్వం పోతే అదే బ్రహ్మ. అర్థమవుతుంది. అందువల్ల ప్రస్తుతానికి కాని దానితో తాదాత్మ్యం పొందున్నాం కనుక మనందరినీ జీవాత్మలు అనాలి. సో ఈ జీవాత్మలు అనే చేపల్ని కాదు, అంటే మనల్ని ఒకడు వేరు చేసాడు. ఎవడో వేరు చేసినాడో కిరాతకుడు వేరు చేశాడు. అక్కడంటే వేటగాడు ఒకడు ఉంటాడు, ఎవడు పోయేవాడు ఎవడు, అదే జాలర్ ఎవడో ఒకడు ఉంటాడు అక్కడ. అలాగే ఇక్కడ సంసారం అనేటటువంటి కిరాతకుడు, సంసార వ్యవస్థనే ఒక కిరాతకుడు వేరు చేసేసి మనల్ని తీసుకొచ్చి ఓ బిందులో వేశాడు. ఏడా బింది? ఈ దేహం, ఇంద్రియాలు, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఈ 5 కలిపి బిందువుగా ఊహిస్తే ఈ బిందులో పడిస్తుంది. ఈ 5 పరిమితులు కలిగినవి. దేహానికి పరిమితులు ఉన్నాయి, మనస్సు పరిమితులు ఉన్నాయి, బుద్ధికి పరిమితులు ఉన్నాయి, ఇంద్రియాలు పరిమితులు ఉన్నాయి. ఇంద్రియం పరిమితులు ఉన్నాయి కాబట్టి కళ్ళు ముందు చూడగలవు, వెనక చూడలేవు. కాళ్ళు ముందుకే నడవగలవు, వెనక నడవలేదు. వెనక నడవాలంటే శరీరం తిప్పాలి. శరీరం తిప్పకుండా వెనక నడవాలన్నా కాలు నడవలేదు. నడిచి వెనకాల పడతాం కదా. చెవి ఒక శబ్దం దాటి అది ఆ శబ్దాన్ని అందుకోలేదు ఒక స్థాయి దాటిన తర్వాత కదా. దేనికైనా దేనికి ఉన్న పటుత్వమైనా పరిమితమే. ఇవి తగ్గిపోతుంటాయి, వయసు పెరుగుతుంటే తగ్గిపోతుంది కదా. అందువల్ల వీటన్నిటికీ పరిమితులు ఉన్నాయి. బుద్ధి రోజు ఉన్న విషయాన్ని మర్చిపోతుంటుంది, మతిమరుపు వస్తుంటుంది. అందువల్ల ఒకనాడు ఉన్నటువంటి ఆ సూక్ష్మత్వం ఇవాళ ఉండదు బుద్ధి కదా. అందువల్ల ఇవన్నీ కూడా పరిమితులు కలిగినవి. దేహం, ఇంద్రియాలు, ప్రాణం, మనసు, బుద్ధి. ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు అనేటటువంటి ఈ బిందులో, ఇది బిందు, ఇది ఈ బిందులో పడేసి ఎక్కడి నుంచి పట్టుకొచ్చి విశాలమైనటువంటి బ్రహ్మానంద సాగరం, అఖండమైనటువంటి ఆనందం, అదే భగవంతుడు. ఆ అఖండ ఆనంద సాగరంలోంచి పట్టుకున్నాడు మనల్ని. ఎప్పుడైతే చేపని ఎప్పుడైతే అన్నామో, చేప అది అక్కడ తప్పించి ఇంకో చోట ఇమ్మడలేదు. చేపకి నీరే శరణ్యం, నీరే గతి, నీరే ప్రాణం. అలాగే మనకు భగవంతుడు తప్పించి మరొక వస్తువు సెట్ అవ్వదు. కానీ అది అర్థం చేసుకోలేనంత భ్రాంతిలో పడేసాడు, పట్టుకొచ్చాడు, ఈ బిందులో పడేసాడు. ఈ బిందులో పడేసి హింసిస్తున్నాడు. ఎవడి? సంసారం అనే కిరాతకుడు.
సంసారమనే కిరాతకుడు దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులనే, దీని ఇంకో రకంగా చెప్తాను ముందు. దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు అనేటువంటి బిందులో వేసి హింసిస్తున్నాడు. తస్మాత్ బహుజాగ్రత్త. అయితే మీరు అనొచ్చు, మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఆ బిందుతో తాదాత్మ్యం పెట్టించాడు. ఇప్పుడు చేప ఉందనుకోండి, అది తీసుకెళ్ళి మళ్ళీ ఆ బిందు నీళ్ళు మన సముద్రంలో బోలించేస్తే అది మళ్ళీ ఆ సముద్రంలో పోతుంది. వెంటనే మనం అడగదు, ఏదంటే బిందులోంచి మళ్ళీ సముద్రంలో పడేస్తున్నామని అందది. ఎందుకంటే దానికి ఆ బిందు తాను కాదు, ఆ బిందు తనకు భారం దానికి అర్థమైంది. అది సముద్రంలో పడేగానే అమ్మయ్య థ్యాంక్స్ చెప్పి లోపపోతుంది. వదిలిపోయింది రాని గొడవ కదా. ఎందుకంటే దానికి స్పృహ ఉంది. మనకు ఆ సంసారమైన కిరాతకుడు ఏం చేశాడంటే మనం కానిదాంతో మనం తాదాత్మ్యం పెట్టాడు. మనం ఏదయ్యి ఉన్నామో దాన్ని మరుపు తీసుకొచ్చాడు, కానిదాంతో కల్పించాడు. అందువల్ల ఈ బిందే మనం అనుకో ఎంతసేపు బింది మాటలే. ఈ బిందుకి ఈ గోల వచ్చింది, ఈ బిందుకి ఈ గోల, ఈ బిందుకి గోల మా మనసులా గాయపడింది. అలా వాడేమో వాడి మాట నా మనసు మీద చాలా గాయం పడిపోయింది, మా కన్నులా అయింది, మా చెవిలా అయింది, ఎంతసేపు బింది మాట కదా. తస్మాత్ బహుజాగ్రత్త, జాగ్రత్త వహించాలి. జాగ్రత్త జాగ్రత్త అంటే ఎరుక తెచ్చుకోమని. దీన్ని ఇంకో రకంగా చెప్పుకుందాం. సముద్రంలోంచి విష్ణు అనే బ్రహ్మానంద సముద్రంలోంచి జీవాత్మలమనే చేపలను అంటే మనల్ని సంసారమనే కిరాతకుడు దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులనే వలయసి పెట్టేసింది. వలయాలి కదా ముందు. ఏంటా వలయసాడు? దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు అనేటటువంటి వల వేసి పట్టి పునర్జన్మలనే గిన్నెల్లో వేసి వండుకుంటున్నాడు రాశాను. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. చేపను గిన్నెలో వేసుకోవాలి కదా. జిన్ను నాన్నగారు దాన్ని దాక అంటారు, దాకలో వేసుకోవాలి. దాకని అలవాటు కూడా అల్లెల్లో ఉంది, ఆయన దాకనే పదం వాడారు. అలాగే ఆ చేపను దాకలో వేయాలిగా పొయ్యి ఎక్కించి. అలాగే మనల్లో పునర్జన్మలనే గిన్నెల్లో వేస్తుంది, శుభ్రంగా వండుకుంటాడు. బయటికి వెళ్ళినప్పుడు ఆ చేప అంటే ఏముందో ఓ పూటగా వెళ్ళిపోతుంది. అది ఏదో జన్మలు మారుస్తున్నాడు, ఏదో దేహం పడుకొస్తాడు, ఆ దేహంతో కలిపిస్తాడు. ఇంకో పచ్చడి తీసుకున్నాడు, వలసి పెట్టాడు. దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులని వలసి పెట్టాడు. ఈ కొటేషన్ నేను కంచి క్షేత్రంలో ఉండగా షణ్ముఖ శర్మ గారికి రాసి చూపించాను. చాలా బాగా రాశారని చెప్పి అక్కడ ఆయన ప్రవచనాలు వస్తుంటే కంచి వెళ్ళాం. కంచి క్షేత్రంలోనే ప్రవచనాలు. అప్పుడు ఇది అక్కడ తయారు చేసిన వాక్యం తయారు చేసి ఆయన చూపిస్తే చాలా బాగా రాశారు అన్నారు. చాలా బాగా రాశాను, కరెక్ట్. ఇది అర్థం అవ్వాలి కదా, ఏది నాగా అంటే వంట పెట్టాలి కదా బుద్ధికి. రాయడాలు బాగానే ఉంటాయి కవిత్వాలు కదా. అందువల్ల పునర్జన్మలనే గిన్నెలో వేసి హాయిగా వాడి పైన బాగానే ఉంది, మన పైన ఏదో దేహంలో తీసుకొస్తాడు, అలాగే హింసిస్తుంటాడు. విషయం అర్థం కానివ్వడు కదా. ఎంతసేపు పరమాత్మ గురించి ఆలోచన ప్రారంభించేలో దేహాన్ని 1000 గొడవలు పెడతాడు, ఏదో గొడవ. ఇంకా దాన్ని పరిష్కరించడం కాలం వెళ్ళిపోతుంది. ఎందుకంటే కాలం మన కోసం పెరగదు. ఇది భగవత్ సాధన చేసేవాళ్ళ కాలం పెరగండి, కాలం పెంచండి అని ఆయుష్యం పెరగదు. అది ఎంత ఉందో అంతే ఉంటుంది. దేనికి ఉపయోగించుకోవాలో అది మన ఇంకిత జ్ఞానం. సరే, పరమాత్మ గురించి ఆలోచించేలోపు దేహానికి ఏదో గొడవ పెడుతుంది, ఏదో గొడవ. ఎందుకంటే చాలా వస్తుజాలం పెంచేసుకున్నాం. ఆ పెంచేసుకోవడంలో ఈ వీటిలో దేనికో దానికి లోపం వస్తుంది. ఇంకా దాన్ని సవరించుకోవాలి. ఇళ్ళు వాకిళ్ళు పెంచేసాం, సామాన్లు పెంచేసాం, బంధువులు పెంచేసాం, స్నేహాలు పెంచేసాం. ఈ వీటిలో ఆనందం ఉందనుకున్న ఒకనాడు ఇవన్నీ ఇవాళ తలనొప్పి పైకొచ్చింది. మనం ఏదో ఒక సాధకుడిగా మారే వాళ్ళకి అవదలరు కదా, కడుగురుకుంటారు. ఎవడో ఒకడు పెళ్లి పిలుస్తుంటాడు, ఎవడో ఒకడు పెద్దరికంతో మనం మీరు ముందుండి కార్యక్రమం నడిపించడం అనగానే కాలంగా పెద్దరికం మనం సరిపోతుంది. పెద్దరికాల కోసం మనం ఎదురు చూస్తుంది. ఆ చూడడంలో 6 రోజులు పోతుంది. 6 రోజులు కాదు సంగతి ఏంటి, ఈ 6 రోజుల్లో ఎంతమంది మన బుద్ధిలోకి వెళతారు? ఈ బుద్ధిలో వీళ్ళందరూ కళ్ళు మూయగానే ఇవేంటి ఆ సన్నివేశాలన్నీ బుద్ధిలో, ఇవన్నీ ధ్యానానికి భంగం. అంటే చూడండి ఎంత ప్రమాదంలో పడుతున్నాం. లోకం ఎలా 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 గౌరవం ఇచ్చి మోసం చేస్తుంది. లోకం గౌరవించి మోసం చేస్తుంది కొంతమంది, అగౌరవంతో బాధ పెట్టేవాళ్ళు కొంతమంది. ఈ 2 వ్యాపకాలతో దేహాన్ని కాస్త ఈ మనసు కాస్త ఏదో వ్యాపకం. ఇంక వాడు గౌరవించారనగానే మనకు మోక్షం వచ్చింది అనగానే ఎక్కువ ఆనందం మనకి. వాడు గౌరవిస్తే అంత, గౌరవించకపోతే అంత. వాడు మన టైంని హరించేస్తున్నాడు, మన ఆయుష్లో చాలా వాడు పట్టుకుపోతుంది. మనకు ఆ జ్ఞానం లేదు. ఏవి గౌరవాలు అగౌరవాలు మనం రక్షించవు. నహి రక్షతి డుక్రుం కరణే, భగవత్పాదుల వారు చెప్పింది. ఏదీ రక్షించదు. ఏవైతే మన రక్షకులు అనుకున్నామో ఏదీ రక్షించదు. మన రక్షించడానికి ఎవడో కూడా ఆపదలు లేనివాడు ఎవడు ఆపదల్లో వాడు ఉన్నారు ప్రపంచం. పోతే పోయారా అంటారు, ఉన్నంతకాలం పీడించుకుని తింటారు, పోతే పోయారా అంటారు. అయిపోయింది అక్కడతో సరి. మళ్ళీ ఈ వ్యామోహాలు ఎందుకు దొరుకుతుంది? అందువల్ల నిజమైన సాధకుడికి భయం కలుగుతుంది, భగవంతుని పొందలేనేమో అని. ఏది నిజమైన సాధకుడికి
నిజమైన సాధకుడు పదార్థమైంది కదా వాడు. ఏ ఒకంత అజాగ్రత్త వహించిన దేహాలు చూస్తే మహామహులుగా వచ్చాయి కదా. అందువల్ల ఇందాక చెప్పిన దానికి భిన్నంగా తర్వాత రాశాను. ఇల్లు విడిచినటువంటి ఆడపిల్ల తిరిగి క్షేమంగా ఇల్లు చేరేంత వరకు తల్లిదండ్రులు కాస్తే ఎలా భయపడుతుంటారు, ఎందుకంటే బయట ఉన్నవన్నీ ప్రమాదాలు కనుక. అలాగే విష్ణువు అనేటటువంటి ఇంటికి వేరుపడిన జీవాత్మలమనే ఆడపిల్లలం. బయటన్నీ ప్రమాదాలే, బయటన్నీ ప్రమాదాలు. ఎంత వేగంగా ఆయన చేరుకుంటామనే నిత్య భయం ఉండాలి సుమా. బయటన్నీ ప్రమాదాలే. ప్రమాదాలంటే మోహాలు, ఇంద్రియాలకి విషయాల రూపంలో ఉన్నటువంటి రాగద్వేషాలు, మోహాలు, ఇవన్నీ ప్రమాదాలే. భగవంతుడిని మరిపింపజేసేది ఏదైనా మోహమే, భగవంతుడిని మరిపింపజేసేది ఏదైనా ఆపదే. విపద్ విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి, వ్యాసుల వారి వాక్యం, వ్యాసుడి వాక్యం. సమయానికి వ్యాస వాక్యం కాస్త మనకి స్మృతిలోకి వచ్చింది. విపద్ విస్మరణం విష్ణోహో, విష్ణువుని విస్మరించడమే విపత్తు అంటే మహా ఆపద. ఆపద అంటే ఏమిటో నిర్వచించండి అన్నారు. భగవంతుడిని మరిచిపోవడమే. అదే గోపికలు భగవంతుని మరవడానికి చాలా భయపడేవారు, చాలా చాలా చాలా. ఎక్కడ మరుపు రాకుండా వాళ్ళ వ్యవహారాలు కాస్త, ఎక్కడ పరమాత్మ స్మరణ ఆగకుండా వాళ్ళ వ్యవహారాలు చూసుకున్నారు. ఎక్కడైనా ప్రమాదవశాత్తు మరుపు వచ్చి ఆ తర్వాత మళ్ళీ స్మృతి వస్తే వాళ్ళు పడినటువంటి మనోవ్యత ఇంత అంత కాదు. మన గోపికాగీతం చెప్పుకున్నాం, మనం నారద సూత్రాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. వాళ్ళ సమస్త కర్మలు పరమాత్మను ఉద్దేశించి చేసేవారు. ఎప్పుడైనా విస్మృతి ఏర్పడితే తెగ బాధపడేవారు. ఎలాగంటే ఒడ్డున పడిన చేప ఎలా పట్టుకుంటుంది అలాగే. పరమాత్మని ఇన్ని క్షణాలు మర్చిపోయాను అని చెప్పి ఆ మర్చిపోయిన దానికి వడ్డీ కలుపుని మళ్ళీ స్మరించేవారు. అంటే అలా ఎప్పుడైతే భయపడతామో నెక్స్ట్ టైం విస్మరణ రాకుండా ఉంటుంది, విస్మృతి రాకుండా. అలాగే భగవత్ స్మరణ పెంచుకుంటూ వెళ్ళాలి, ఏదైనా ప్రాక్టీస్ చేయాలి. అందువల్ల అంటే ఇల్లు విడిచేప్పుడైతే బయటకు వెళ్ళామో బయటలోనే ఆపదలే. అలాగే భగవంతుడు అనేటటువంటి ఇంటికి వేరు పడిపోయాం అజ్ఞాన రూపంలో. మళ్ళీ జ్ఞానం కలిగితేనే అక్కడే ఉంది రక్షణ. ఈలోపు అన్ని ప్రమాదాలు, ప్రమాదాలుగా అర్థం కాని ప్రమాదాలు, అది గొప్పతనం. ఆనంద స్థానాలుగా కనిపించే ప్రమాదాలు బయటికి లాగేస్తాయి, ఏదో రీతిలో బయటకు లాగేస్తాయి. ప్రస్తుతం అక్కడ జడభరతుడు గురించి చెప్పుకుంటున్నాం. ధ్రువుడు జడభరతుడు. నిజంగా జడభరతుడు ఆయన తీసుకున్న జాగ్రత్తలు ఉన్నాయే. ఒకసారి ఆయన కాస్త ఆ లేడి మోహంలో పడి ఇంత భగవంతుని పొందడానికి కాస్త అడవికి వచ్చినవాడు చక్రవర్తి భరతుడు. ఆ దిక్కుమాల లేడి దగ్గరికి వచ్చింది, దాని మీద ఆప్యాయత పెరిగిపోయి ఇంక మనసంతా అది ఆక్రమించింది. ఇంకెంతసేపు లేడి చింతన. ఈ లేడేమైపోతుంది, నేను లేకపోతే లేడేమైపోతుంది, అది కనిపించకపోతే పోవాలి, కనిపిస్తే పోవాలి. ఇంకా దాని మీద గడిపోయింది మమకారం అంతా. దాన్ని స్మరించుకుంటూ దేహం విడిచాడు. ఇంకా చివరికి ఆ సంస్కారంతో మళ్ళీ లేడిగా పుట్టాడు. అదే హరిణ భరతుడు. చక్రవర్తి భరతుడు కాస్త హరిణ భరతుడు అయ్యాడు. హరిణం అంటే లేడి. అయితే ఆయన గారుకున్న యోగశక్తి ప్రభావం అది గొప్పతనం. అంటే ఇంకొంతకాలం భగవత్ సాధన కొనసాగితే ఈయన మోక్షం పొందుతాడన్న దశలో ఈ దిక్కుమాలేడు పడుతుంది. సో ఇంకా యోగ స్థానంలో, యోగ శక్తి స్థానంలో చాలా స్థితికి వెళ్ళినవాడు కనుక ఆయన గారికి మళ్ళీ కొత్త దేహంలోకి వచ్చిన తర్వాత పూర్వజన్మ స్మృతుంది. తాను ఎందుకు ఈ లేడి దేహంలోకి వచ్చాడు, ఓహో నేను పలానా చక్రవర్తి భారత దేహంలో ఇక్కడికి వచ్చాను, ఇదిగో ఆ లేడి కాస్తానన్న ఈ విధంగా ప్రలోభ పెట్టింది. ఆయన గారికి లేడి, మనకి మరొకటి. ఏదోడు భగవంతుని అర్పించాలి. ఏదో వ్యామోహం, శరీర వ్యామోహం, ఇంటి వ్యామోహం, బంధు వ్యామోహం, స్నేహితుల వ్యామోహం, ఏదో వ్యామోహం పరమాత్మ నుంచి దూరం చేసిపడేది. ఇంకా అవే పెద్దవిగా కనిపిస్తాయి, ఏదో ఒక ఇష్యూలో వెళ్ళిపోతాం అంతలా. ఇంకా ఆయన ఎవరికి అర్థమైంది, ఆ లేడిగా ఉన్నప్పుడు ఋషిలా బతికాడు ఆయన. మిగతా లేడితో కూడేవాడు కాదుట. రుచికరమైన ఆహారం తింటే మళ్ళీ అమ్మ ఏదో బాగుంది ఆ నాలుగు రుచి అనిపించి బాగుంది అన్నామో మళ్ళీ అదేహం వచ్చేస్తుంది. అంత భయపడి ఎండిపోయినటువంటి గడ్డి, ఎండిపోయిన ఆకులు అవి తినేవాడు. ఎండిపోయిన ఆకులు అంటే రుచి ఎలాగో ఉండదు, కడుపు నిండు. పచ్చిగడ్డి తింటే రుచిగా ఉందనుకోండి. ఇప్పుడు మనకి అన్నం ఆవకాయ మనకు ఎలా రుచి, దానికి పచ్చిగడ్డి దానికి రుచి. ఈ లేడికి ఎదురుకుండా ఉండేది, తినేవాడు కాదు. అవసరమైతే నిరాహారంగా ఉండేవాడు, కానీ ముట్టుకుంటే మళ్ళీ అందులో ఆనందం ఉంది అనిపించిందో పడిపోతాం మళ్ళీ. అంటే ఎంత బలీయమైన వ్యవస్థ పెట్టాడు తయారు చేసిన వాడు, ఎంత బలీయమైన వ్యవస్థ. అంటే అన్ని ఇంద్రియాలు పూర్తిగా అదుపులో ఉన్నటువంటి వాడు, ఇది చక్రవర్తి స్థానంలో ఉన్నవాడు. ఇంకా వయసు అయిపోయిందని ఎప్పుడైతే గుర్తించాడో అయిపోయింది. ఆ కొడుకుని కాస్త కూర్చోబెట్టేసాడు. ఇన్నింటిని విడిచిపెట్టి, అది గొప్పతనం. ఈయన గారిని పదవులను తీసిలేదు, ఈయన గారిని ఎవరో ఓడించలేదు, ఈయనకి ఈయన నిర్ణయించుకున్నాడు. ఇంకా
మన కాస్త వృద్ధాప్యం వచ్చింది, ఇంక మనం ఇక్కడ ఉండడం కాదు అని అన్ని భోగాలు విడిచిపెట్టి ఇంట్లో ఉండి సాధన చేయొచ్చు కదా అంటారేమో. ఇంట్లో ఉంటే అన్ని పీక చుట్టుకుంటాయి. వీటన్నింటినీ మర్చిపోవాలి, పరమాత్మను పొందాలి అని చెప్పి వీటన్నింటినీ విడిచిపెట్టి గండకీ నది, నేపాల్లో ఇప్పుడు ఉంది కదా, ఆ గండకీ నది ఆ సమీపంలో ఉన్నటువంటి పులహాశ్రమానికి వచ్చాడు. వచ్చి అక్కడ ఉన్న చుట్టూ ఉన్నటువంటి వనాల్లో ఒక వనంలో ఆయన ఆశ్రమం కట్టుకున్నాడు. అలాంటి వాడిని లేడి పడగొట్టింది అది. ఇది అన్నీ విడిచొచ్చిన వాడిని. ఇంకా లేడి ధ్యాస ఆయన గారికి జన్మే తీసుకొచ్చింది. స్వామి చెప్పాడు కదా, ఏది చింతిస్తూ దేహం విడుస్తామో దాని సంస్కారంతోనే మళ్ళీ కొత్త దేహం వస్తుంది. 8వ అధ్యాయం 6వ శ్లోకం భగవద్గీత. యం వాపి స్మరన్ భావం యజత్యంతే కళైవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఆ శ్లోకం ఈ చక్రవర్తి భరతుడి విషయంలో సత్యమైంది. అయితే ఆయనకి ఆ పూర్వజన్మ స్మృతి ఉంది. మనకి పూర్వజన్మ స్మృతి మనకు ఏది ఉంటే మనం జాగ్రత్త పడదాం. ఏ దేహంలోంచి ఈ దేహంలోకి వచ్చేమో మనకి ఆ స్మృతి ఉందనుకోండి, జాగ్రత్త పడదాం. ఎందుకంటే అలా తావడం పుట్టడం మనకి ఇష్టం కాదు, కానీ అలా చస్తున్నాం పుడుతున్నామని తెలియట్లేదు కాబట్టి ఇలా ఉన్నాం. అయితే ఆయనకి ఎందుకు ఉంది మనకెందుకు లేదంటారేమో. ఆయన గారి యొక్క యోగశక్తి ప్రభావం చెప్పాను కదా, చాలా స్థాయికి వెళ్ళిపోయాడు. తారాస్థాయిలో ఉన్నాడు యోగశక్తి ప్రభావం. దాని కారణంగా ఆయనకు ఆ స్మృతి నిలబడింది. మన స్థానాలు అంతంత మాత్రం ఉన్నాయి కనుక ఏ దేహం వస్తే ఆ దేహం ఇదే మొదటి జన్మ అనుకుంటుండే. ఇది పెద్ద భ్రాంతి. అలా మోసం చేసేస్తుంది వ్యవస్థ. ఇదే మొదటి దేహం, ఇదే ఆఖరి దేహం. ఎవడు చెప్పాడు? అంటే మనకు మనం నిర్ణయించుకుంటాం. మనకు మనం నిర్ణయించుకోవడం ఇది మనం తయారు చేసిన వ్యవస్థ కాదుగా. లోపల ఒకడు ఉన్నాడు, ఇది వాడిది కదా. ఇలా మనం మోసం చేసుకుంటాం, మనకు మన హాని కలిగించుకుని అలా వెళ్ళిపోతాం. అంతే. అంటే ఎటువంటి వ్యవస్థలో ఉన్నామో కూడా ఆలోచన ఉండదు. రాదు ఆ స్పృహ. ఎంతసేపు ఈ దేహం గోల దేహం గోల. దేహము గేహము, దేహము గేహం. గేహం అంటే కొంప, దేహం అంటే ఈ కొంప, గేహం అంటే ఆ కొంప. ఈ అంతే వీటి గురించి ఆలోచన. ఏదో గోల వస్తుంది. సరేనా? అలాంటి వాడు ఆ లేడి భరతుడిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్త తీసుకున్నాడు. మిగతా వాడితో కూడడం ఏదో కాదు. ఈ లేడి దేహం ఎప్పుడు పడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. అలా ఈ ప్రారంభం ఎప్పుడు ముగుస్తుంది, ఈ లేడి దేహం ఎప్పుడు పడిపోతుంది. ఎందుకంటే లేడి దేహంగా ఉన్నప్పుడు జ్ఞానం కలిగే అవకాశం తక్కువ. ఎందుకంటే మృగం కదా అది. అప్పుడు ఆ లేడి దేహం కాస్త ఆ గండకీ నదిలో పడిపోయి ప్రాణత్యాగం చేశాడు. అప్పుడు అక్కడి నుంచి ఒక సదాచార సంపన్నుడు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక బ్రాహ్మణ ప్రవరుడు ఆయన గారికి 2వ భార్యకి కొడుకుగా పుట్టాడు. ఆయన గారు ఆంగిరస గోత్రం. ఆంగిరస గోత్ర ప్రవరుడు. ఆయన పేరు చెప్పలేదు. ఆయన గారికి 2 భార్యలు. మొదటి భార్యకి 9 మంది కొడుకులు, అందరూ ఉత్తములే. రెండవ భార్యకి కవలదు, కొడుకు కూతురు. ఆ కొడుకు అయితే అక్కడ కూడా ఆ ఏ పేరు పెట్టాడో ఏం చెప్పలేదు. అయితే ఇంతకుముందు ఈ ప్రపంచానికి స్పందించబట్టి నేను ఏ విధంగా ప్రమాదంలో పడ్డాను, కానీ నేను దేనికి స్పందించకూడదు అని చెప్పి ఒక గోడ ఎలా ఉంటుంది అలా ఉండేవాడు. దీన్ని జడభరతుడు అన్నారు. జడవస్తువు అంటే స్పందించదు. దీనికి అన్నీ తెలుస్తుంటాయి కానీ స్పందించదు. దాంతో అందరూ ఏమనుకున్నారంటే మూగివాడ, గుడ్డివాడ, అవిటివాడ అని రకరకాల అనుకున్నారు. ఏమనుకున్నారు అనుకోండి, నేనేమిటో నాకు తెలుసు, మీరెవరో నా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. మళ్ళీ నేను స్పందించేమో మళ్ళీ ఇంకా వాళ్ళు రకరకాల మన చుట్టూ తిరుగుతారు. అంటే ఎవడు కూడా తనతో స్నేహం కొనసాగించని విధంగా ప్రవర్తించేవాడు. అంటే జ్ఞానం పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో నిలబడాలి అనుకున్నప్పుడు జ్ఞానం లేని వాళ్ళతో కూడకూడదు. కూడిందా వాళ్ళ జ్ఞానాన్ని హరించేస్తారు. అందువల్ల అస్సలు ఎవరిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. వాళ్ళ నాన్న వేదం నేర్పుతున్నా, చదవగలిగే శక్తి ఉన్నా కావాలని తప్పు చదివేవాడు. కావాలని క్రియ చేయగలిగే శక్తి ఉన్నా కావాలని తప్పు చేసేవాడు. అంటే వీడికి ఎదిగి పనికి రావడం చెప్పి తండ్రి వదిలేయాలని. మామ తండ్రి వీడి బెంగతోనే పోయాడు. వీడేం నేర్చుకోడు. అప్పుడు ఉన్న అన్నదమ్ములు కాస్త వీడి వృధా అని చెప్పి వీడికి ఇంకా ఆ ఇంట్లో ఇంక మాడిపోయిన అన్నం, మాడిపోయిన మినువులు, రకరకాల ఏవైతే ఇంకా అంటే పశువులకు పెట్టే ఆహారం వీడికి పెట్టేవారు. వీడు మనిషి కాదు, వీడు రకమైన పశువులని అనుకోండి అన్నాడు. ఏది పెడితే తినేవాడంతే. రుచిగా ఉందని కానీ రుచిగా లేదని కానీ ఇది మాత్రం. ఇంకా వదిలిగారులు కాస్త మిగిలిపోయిన అన్నంతా వీడికే పెట్టేవారు. ఇక 2వ రకం అన్నం, 2వ రకం కూరలన్నీ వీడికే పెట్టండి. ఏదో కడుపు నిండడం ప్రధానం అంతే. 4 రుచి ప్రధానం కాదు. అసలు దానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు కదా. అలా 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 జీవించి చివరి బ్రహ్మజ్ఞానే ఆ బ్రహ్మజ్ఞానాన్ని స్థిరపరిచేసుకున్నాడు. అంటే పొందిన ప్రమాదం జ్ఞాపకం ఉంది. 2 దేహాలు మారిన తర్వాత 2 దేహాల్లో కూడా తను ఎందుకు వచ్చాడు దేహంలోకి అర్థమైంది. ఆ స్మృతి ఉంది. పూర్వజన్మ స్మృతి అంటారు. గజేంద్రుడికి కూడా పూర్వజన్మ స్మృతి వచ్చింది. పూర్వజన్మలో తను ఏదైతే భగవత్ సాధన చేసి అక్కడ ఆపుకున్నాడు. ఇంద్రద్యుమ్న మహారాజుగా ఉన్నప్పుడు ఆయన చేసిన భగవత్ సాధన
ఇప్పుడు ఏనుగు దేహంలోకి వచ్చిన తర్వాత అక్కడ మొసలి పట్టగానే పైకి వచ్చింది. దాన్ని పోతన గారు పూర్వజన్మ పుణ్య దివ్య జ్ఞాన సంపత్తితో అన్న పదం వాడే. అంటే అక్కడ చేసిన సాధన అంతా ఇక్కడ దాకా ఈ మొసలి పట్టనంత వరకు ఈ ఏనుగు మదం ఆ పొగరంతా ఉంది. ఆ పొగర ఇక్కడ అణిగిపోయింది. ఈ 1000 ఏళ్ళు యుద్ధం చేసేసరికి మొసలితో పొగర అణిగిపోయింది. ఆ పొగరంతా అణిగిపోయి పూర్వజన్మ జ్ఞానం కాస్త ఒక్కసారి అప్పుడు స్తోత్రం చేశారు. అప్పుడు ఇంద్రజిమ్న మహారాజానే స్మృతి రాజు కానీ అక్కడ ఇంద్రజిమ్న మహారాజుగా ఉన్నప్పుడు చేసిన భగవత్ సాధన ఇక్కడ ఒక్కసారి పట్టుకోవచ్చు. అప్పుడు దాని సహాయంతో ఒక అద్భుతమైన స్తోత్రం అప్పుడు ఆయన స్పందించడం జరిగింది. మొత్తమే చెప్పొచ్చేది ఈ విధంగా భగవానుడికి వేరుపడినటువంటి అభాగ్యులం, భగవంతుడనే సంపదను దూరం చేసుకున్న అభాగ్యులం. సౌభాగ్యులం కాదు, అభాగ్యులం. బయటన్నీ ప్రమాదాలే. సో అందువల్ల అక్కడ ఆడపిల్ల కాస్త ఇల్లు వెళ్తే అది ఎంత వేరే వస్తుంది, మధ్యలో ఫోన్ చేసి ఎక్కడున్నా అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్యాది క్షేమంగా వచ్చింది కదా అని చెప్పి మొత్తం మీద దాన్ని ఎలాగైతే ఎదురు చూస్తామో అలాగే ఎంత వేగంగా భగవంతుడిని చేరుకుంటామా, లేదంటే ఈలోపు ఇంద్రియాలు పడగొట్టేస్తాయి, ఏదో రీతిలో పడగొట్టాయి, మహాజ్ఞానంలో పడగొట్టేస్తాయి. చక్రవర్తి భరతుడు గొప్పతనం ఏంటంటే ఆయన గారు అర్ఘ్య ప్రదానం చేస్తుంటే సూర్యుడే వచ్చి పుచ్చుకునేవాడు. అది గొప్పతనం. దేవతలు సాక్షాత్తు వచ్చి హవిస్సులు పుచ్చుకునేవారు. అంత గొప్పవాడు, సామాన్యుడేం కాదు. అలాంటి వాడిని పడగొట్టిందా లేడీ? పోలే, ఏదో ఎవరో ఒక మనిషి వచ్చి పడగొట్టిందంటే వేరే సంగతి. దాని జాతి ఏమిటి, వీడి జాతి ఏమిటి? వేరే జాతి వచ్చి పడగొట్టిందంటే దాని అందం, దాని చందం, దాని గెంతులు ఇవన్నీ పడగొట్టాయి. అది కృష్ణజింక. ఆ కృష్ణజింక కాస్త దాని అందం, ఆ తల్లి కాస్త అదేదో కడుపులో ఉంది, ఇది సింహగర్జన ఏదో విని ఒక్కసారి భయంతో ఆ తల్లి లేడి కాస్త కొంచెం ఆ ప్రవాహం మించి ఇట్టి ఎగిరే ప్రయత్నం చేయగానే ఇది గర్భంలో తిరిగి జారిపోయింది. ఆ తల్లి కాస్త అలా విడిపోయి అక్కడ చచ్చిపోయింది. ఈయన చూసాడు అక్కడ, ఇంకక్కడి నుంచి బయటికి లాగాడు. ఎన్ని మోహం మాటలు మాట్లాడతాడో, ఎన్ని మోహం మాటలు. ఏమంటే ఆ తల్లి లేడి నాకు అప్పగించింది, పిల్లని అప్పగించిందా? అప్పగించరు ఏమైనా కోర్టులో ఏమైనా 100 రూపాయల స్టాంప్ పేపర్ మార్చుకున్నారా? ఆ తల్లి పోతూ విడిగా దత్తతకిచ్చిందా? అలా మాటలు మాట్లాడాడు మనం. సరే, ఇంకక్కడి నుంచి మొత్తం 24 గంటల్లో 20 గంటలు చేసిన సాధన కాస్త 1 గంట లేకుండా పోయింది. మొత్తం విడిచిపెట్టేసింది లేడు. అంత ఎంతసేపు లేడి ధ్యాస. ఆయన చెప్తే మనం నవ్వు వస్తుంది, మనకి ఎన్ని ధ్యాసలు. ఆయన గారు ఒకటే ధ్యాస. ఆయనకి ఆ స్మృతిని కానీ ఆయన ధరించాడు. మన సంగతం మనకెన్ని పట్టుకున్నాయి మోహాలు మనసుని. ఎన్నో మనవడు, మనవరాలు, కొడుకు, కూతురు, ఎన్ని ఒకటేటి ఎన్నో. మన దేహం, మన ఇళ్ళు, మన వాకిళ్ళు, ఎన్ని మోహాలు. ఇవన్నీ అలాగా పట్టుకుని వేలాడితే ఇవన్నీ మనసుని దారి మళ్ళించేస్తున్నాయి. వాళ్ళందరూ జాగ్రత్త పడ్డారు, వాళ్ళందరూ ధరించి వెళ్ళారు, వాళ్ళ గురించి బెంగపడక్కర్లేదు. అదే వాళ్ళ గురించి చెప్పుకోవడం దేనికంటే ఈ విధంగా ఉంటాయి ప్రమాదాలు. వీటిని ఆధ్యాత్మిక ప్రమాదాలు అంటారు. వ్యవహార ప్రమాదాలు మనకు అలాగే తెలుసు. బస్సు కుద్దింది, ఫోటో కుద్దింది, ఇంకోటి. వీటి ఆధ్యాత్మిక ప్రమాదం. ఇది ప్రమాదం అని అర్థం అవ్వదు, కానీ ప్రమాదం. కనుక ఎంత వేగంగా భగవానుడిని చేరుకుంటామా అనే నిత్య భయం ఉండాలి. నిత్య భయం అంటే భగవంతుడిని పొందుతావా లేదనే బెంగ. ఇంకా తర్వాత ప్రహ్లాదుడు, కులశేఖరులు, శంకరులు ఇంతగా సంసారంలోని ఆపదలను పోసగుచ్చినట్లుగా విడమరిచి చెబుతుంటే వాళ్ళ మాట వినడం మానేసి దీనిలో ఇలాగే కాలక్షేపం చేసేస్తూ శాంతి పొందేద్దాం అనుకోవడం వాళ్ళని అమాయకులని అనకపోయినా అన్నట్లు కాదా? వాళ్ళకే వేసిన చివరికి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇలాగా, వాళ్ళ మాట వినడం మానేసి ఇలాగే దీనిలో కాలక్షేపం చేద్దాం. దాని అర్థం ఏంటి? సూర్య అనక్కలేదు, వాళ్ళ అమాయకులు అనడమే కాదు. మనం వేరే మీద పడమా లేండి మళ్ళీ కదా. ఇప్పుడు వాళ్ళంటే గౌరవం అండి అంటాం. వాళ్ళంటే గౌరవం అంటే వాళ్ళ మాట వినాలి కదా. మరి వింటలేదు ఏంటి ఏం అర్థం అంటే మాకు అర్థమైంది వేరు, వాళ్ళకి అర్థమైంది వేరు, అంతేనా? వాళ్ళకంటే మనం తెలివైన వాళ్ళు అనుకోవడం. ఇంకా వాళ్ళు చెప్పినది తప్పు అని అనకపోయినా అనడం కాదా? ఇది సూటిగా అనరు, ఇది అనకుండా అంటామంటారు. అడిగితే మేము ఎక్కడ అన్నామంటారు, అడగకపోతే అనడమే లెక్క. ఇదో వికారంగా మాట్లాడుతుంది కదా. వాళ్ళు చెప్పింది తప్పు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనే భావన ఉంటే డెఫినెట్గా అందులో ఆ మాట వినే ప్రయత్నంలో ఉంటాం కదా. ఆ మాట వినే ప్రయత్నం లేదంటే దాని అర్థం వాళ్ళ మాట వినడం మానేసి ఇలాగ కాలక్షేపం చేసి ఇక్కడే శాంతి పొందిద్దాం అనుకుంటున్నాడు. వాళ్ళేం చెప్తున్నారు, ఇక్కడ శాంతి లేదురా అని చెప్తున్నారు. ఇక్కడే శాంతి పొందిద్దాం ఇలా కాలక్షేపం చేసి ఏంటి అర్థం? వాళ్ళు తప్పు అన్నట్టు కదా. వాళ్ళు వేరే అనాలండి మళ్ళీ మేము ఎక్కడ అలా ఉండి అంటారు. మన ప్రవర్తన అలా చెప్తుంది. అది
మన ప్రవర్తన కాస్త మన ప్రవర్తన భాష్యం రాస్తే దాని అర్థం. అంటే ప్రహ్లాదుడు, కులశేఖరుడు, శంకర భగవత్పాదుల వారు అమాయక పక్షులు. వాళ్ళకేమిటి తెలుసు దేని గురించి? మాకు తెలుసు. వాళ్ళకి మాలాగా ఇళ్ళు వాకిళ్ళు ఉంటే వాళ్ళకి ఆనందాలు తెలుస్తాయి. వాళ్ళకో సంసారం, వాళ్ళకో కుటుంబం, వాళ్ళకి ఈ పిల్లా జల్లా ఉంటే వాళ్ళకి తెలుసునేమో. వాళ్ళకి ఇందులో ఏదో తెలిస్తే వాళ్ళు అలా చేయరు. అంటే అజ్ఞానం అలా మాట్లాడిస్తున్నారు లోపల నుంచి. అజ్ఞానం ఇన్ని మాటలు మాట్లాడిస్తుంది. ఏం చేస్తాం? మనం అజ్ఞానం చేతిలో ఉన్నాం, మనకు తెలియదు కదా. అజ్ఞానమైన పట్టకారం మన తలకాయని పట్టుతుంది. ఆ పట్టుకున్నాడు మనకు తెలియదు. అది ఎలా మాట్లాడిస్తే అలా మాట్లాడు. సో అది ఇలా మాట్లాడిస్తుంది. వాళ్ళు చెప్పింది తప్పు అని అనకపోయినా అనడం కాదా? వాళ్ళని మించిన తెలివైన వాళ్ళమా? తెలివైన వాళ్ళమే కాబట్టి అలా మాట్లాడతాం. అంటే అజ్ఞానం అలా మాట్లాడిస్తుంది. అర్థమైందా? వాళ్ళు బుర్ర మొత్తుకొని చెప్పినా సరే మన ధోరణి ఇలాగే ఉంటుంది. కారణం లోపల ఉన్న అజ్ఞానం ఆ మాటల్ని అంగీకరించనివ్వదు. ఇందులో సుఖపడదామని ప్రయత్నం చేస్తుంది. ఏదో 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 ఆ వచ్చిన పావలా సుఖానికి ఏదో మురిసిపోయి, ఏదో వెర్రెత్తిపోయి, ఇలాగ ఉండిపోయి ఏదో కాలక్షేపం చేయించేస్తుంది. వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే చెప్పిన వాళ్ళ మాట లోపలికి వెళ్ళకపోతే రెండు సమస్యలు. వాడు చెప్తుంటారు, ఇంకా తిరగేసి ఇంకా రకరకాల మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల మహాత్ముల మాటలు అలాగే ఉంటున్నా మన మనసులో ఆలోచన ఇలాగే ఉంటుంది. లోపల ఉన్న ఆలోచన చేయిస్తుంది. అందువల్ల ఎంత ప్రమాదంలో ఉన్నామో అంత ఆనందంలో ఉన్నాం అనుకుంటున్నాం. అదే భ్రమ అంటే. సో అజ్ఞానాన్ని గుర్తించే జ్ఞానం పరిపూర్ణంగా ఉండాలి. అప్పుడు వెంటనే మనిషిలో ఒక ప్రయత్నం బయలుదేరు. అర్థమవుతుందా? అందువల్ల వాళ్ళని ఈ విధంగా అమాయకులు, అలాగే తెలివి తక్కువ వాళ్ళు అనొచ్చు. వేలునే అనకుండా అనడం కాదా అని అడిగాను కదా. ఇంకా తిరగేసి మళ్ళీ చెప్పాను, ప్రపంచమే కనుక శాంతి నిలయం అయితే కదా, ప్రహ్లాదుడు మనకి ఒకంతైనా మిగిల్చేవాడా? ఎలాగా చెప్తాను. ఆయన అంతా సొంతం చేసేసుకుందరు కదా. ఆయనకు కావాల్సిన శాంతి కాదా? మీరెలా చెప్పగలరంటారేమో. ప్రపంచమే కనుక శాంతి నిలయం అయితే, ఒకటి వాళ్ళ నాన్న మొత్తం సంపాదించాడా? చక్రవర్తిగా ఉన్నప్పుడు సంపాదించాడుగా. త్రిలోకాధిపతి తెచ్చి ఈ కుర్రాడు ఎదురకుండా పోసాడుగా. అనుభవిస్తుడు నెంబర్ 1 కదా. ఇంక రెండోది, స్వామివారు అడిగారా నీకు ఏ వరం కావాలో కోరుకోని? ప్రపంచం నా పేరు మీద రాసింది అడిగాడుగా. ఆయన రాసి ఉంటే మీకు నాకు ఎక్కడుంది? మీకు నాకు ప్రహ్లాద ఇవ్వాల్సి వస్తుంది. ఆయన గారైతే మన దత్తత పుచ్చుకోవాల్సి వస్తుంది, అంతే కదా. ఆయన అడిగాడు, ప్రహ్లాద భద్రంతే ప్రీతోహం తే అసురోత్తమ వరం వృణీష్వాభిమతం కామపూరోస్మ్యహం నృణాం. నేను మనుషుల యొక్క కోరికలను పూరించడమే నాకు ఆనందం. ఇలాంటి భక్తుడు నీకేం కావాలో కోరుకో అన్నాడా? అన్నాడు. ప్రపంచం నా పేరు మీద రాసేయంటే తప్పకుండా రాశాడు. ఎందుకు వదిలేడు? ఒకటి వాళ్ళ నాన్న, 2 పరమాత్మ. మరి 2 రూపాల్లో కూడా ఇప్పుడు మన తల్లిదండ్రులు అంటే ఏదో సామాన్యుడు. హిరణ్యకశిపుడు అంటే సామాన్యుడు ఏంటి? త్రిలోకాధిపతి. తపస్సుతో బ్రహ్మగారి వరం గెలిచినాడు. సామాన్యుడు అని కాదు. మొత్తం అన్ని సుఖాలు పడవచ్చు ఎదురకుండా పోసాడు. అలాగా అనుభవించడానికి చెప్పాడు. పని తలుపులు తాళాలు ఇచ్చాడా? నువ్వు ముట్టుకోవద్దని, నువ్వు భోగాలు అనుభవించరా అని చెప్పాడు. నువ్వు నాలాగే ఉండు అన్నాడా లేదా? వాటిని పట్టుకోలేదే. పోనండి పిల్లాడండి వాడికి ఏం తెలిసింది అంటావు. మరి స్వామి కనిపించిన తర్వాత స్వామివారు ఎంతగా వరం అడిగితే వరం కోరుకోమంటే కోరుకోద్దా? ప్రపంచం మొత్తం నా పేరు మీద ఆయన అడిగారు. ప్రపంచం శాంతి నిలయం అని శాంతి నిలయం అయితే ప్రహ్లాదుడు ఆ మాటే అడిగేవాడు. ఇది అశాంతి పొంపగనగా అడుగుతుంది. ఇది మనకి ఇంకోలా కనిపిస్తుంది. అది చెప్పొచ్చి లోపల అజ్ఞానం అన్నప్పుడు ఇలా కనిపిస్తుంది. అడిగి ఆ పైదానికి దీనికి కనెక్షన్ అది. దీని యథార్థ స్వరూపం వాడికి తెలుసు. కాబట్టి నాకు ఇదొద్దు, నువ్వు కావాలన్నాడు. నాకు ఇదొద్దు, నాకు ఇదే కావాల్సి ఉంటే మా నాన్న ఇచ్చినట్టు పడుకునేవాడిగా. ఇంకో మాట కూడా చెప్పాడు స్వామితో, ఈ ఆయన గారు సంపాదించినటువంటి ఈ లోక భోగాలు ఏవైతే ఉన్నాయో వీటిలోనే గనక శాంతి ఉంటుంటే, వీటిలోనే సుఖం ఉంటుంటే అవి మా నాన్న రక్షించాలి కదా. ఏం రక్షించాయి? నువ్వు చీంచి పడిసావు. నువ్వు అలా పడున్నాడు. అలాగా ఇవేం కాపాడాయా? పాప ఇంత కష్టపడి వీటన్నింటినీ దీనికోసం తపస్సు చేశాడు. బ్రహ్మగారు వరం పొందాడు. వెళ్ళి దేవతల దగ్గర నుంచి వాటిని కొట్టుకొచ్చాడా? వాటిని భోగించాడా? మరి వాటిలోనే గనక వాటికి రక్షించే స్వభావం ఉంటే, వాటిలోనే శాంతి కలిగించే స్వభావం ఉంటే ఇగో అలా మనిషి అలా పడున్నాడే. అలాగా నీ గోళ్ల ధాటిగా ఏమైనా అడ్డుపెట్టాయా? వాడు సంపాదించిన అలాగే ఉన్నాయి, వాడి శవం అలా పడింది. ఏమిటి ఆర్జించాడు వీటిని పట్టుకుని? మరి వాటిలో సుఖం ఉంటుంటే సుఖం లేదని నాకు స్పష్టంగా తెలుస్తుంది. మళ్ళీ నాకెందుకు అనేది నాకొద్దు. అది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే అది ఇప్పుడు
మనం విషం వద్దంటాం, కాఫీ కావాలంటాం. అదే కదా, కాఫీ అనగానే ఇలా వెళ్ళండి ఇలా ఇవ్వండి అంటాం. విషం అంటే వద్దంటాం. వాడికి సమస్తం విషంలా కనిపించింది. ఎందుకు ఈ సమస్తం విషం, వద్దు, నాకు ఇది వద్దు, ఇందులో సుఖం లేదు. సుఖభ్రాంతి కానీ సుఖం లేదు. వస్తువులో సుఖభ్రాంతి. భ్రాంతి అంటే ఉన్నట్టు కనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే ఉండదు, ఎండమావులో నీళ్ళలాగా. అది వాడికి అర్థమైంది. జ్ఞానం ఉంది కాబట్టి అర్థమైంది. ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం మనం చేస్తాం. అర్థమవుతుంది. జ్ఞానం లేని వాళ్ళందరికీ ప్రపంచం శాంతిగా ఏమేం కాదు. ఇప్పుడు రోడ్డు మీద వాళ్ళని సుఖపడిపోవట్లేదు. ఏమీ మనకు అలా కనిపిస్తుంది. నాలో అజ్ఞానం ఉంటే వాడు సుఖపడిపోతాడు అనిపిస్తుంది. వాడు కారులో వెళ్తున్నాడు అనుకోండి, అమ్మ వీడు హాయిగా ఉన్నారా అంట. అంటే కారు అంటే పిచ్చున్నవాడికి అలా కనిపిస్తుంది. కారు అంటే పిచ్చున్నవాడికి కారు ఉన్న వాళ్ళందరూ హాయిగా ఉన్నారనిపిస్తుంది. డబ్బు అంటే మోహం ఉన్నవాడికి డబ్బు ఉన్న వాళ్ళందరూ హాయిగా ఉన్నారనిపిస్తుంది. అసలు హాయి అంటే ఏమిటో అర్థం కానప్పుడు ఇలాగే ఉంటుంది. నాకు సినిమా హీరో అంటే పిచ్చి అనుకోండి, సినిమా హీరోలందరూ సుఖపడుతున్నారేమో. సినిమా హీరోలు సుఖపడితే సింహాచల క్షేత్రంలో దండం ఎందుకు పెట్టుకుంటారు? వాడి చుట్టూ 50 మంది, అదే గొప్పతనం. వాడికి దేవుడి దండం పెట్టింది, వీళ్ళేమో ఈ పిచ్చాళ్ళందరూ వాడి చుట్టూ తిరిగింది. వాడే ఆనంద స్వరూపుడైతే వాడికి నృసింహస్వామి ఎందుకో మళ్ళీ వాడు చెప్తున్నాడు, ఒరే బాబు నేను హీరోని కాదురా, నాకు భగవంతుడు కావాలని. ఈ పిచ్చోడు వాడి చుట్టూ తిరుగుతాడు. వాళ్ళు అలా అలాగానే ఓ ఫోటోలు, మీడియా, వాడితో ఏమైనా సెల్ఫీలు. నాకు ఇవేమవుతుంది బాబు, నేను దేవుడు చాలంటాడు వాడు కదా. ఇలాగే ఉంటుంది ప్రపంచం. ఇది ఒక మత్తు. ప్రపంచంలో పెద్ద మత్తు. ఈ దేహం మత్తు, ప్రపంచం రెండో మత్తు. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే అంటే అవతల వాళ్ళ యొక్క చేష్టలు బట్టి, అవతల వాళ్ళ చేష్టలు బట్టి మనం ఆలోచించాలి కదా. వాళ్ళు ఎలా చేశారంటే అందులో ఏదో ఉంది కాబట్టి అలా చేశారు కాబట్టి మనం అలా ఆలోచిస్తాం లేదా? దీన్ని ఏమంటారంటే అనుమాన ప్రమాణం అంటారు. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం. ఎందుకంటే వాళ్ళు కాస్త వివేకవంతులు, వాళ్ళు కాస్త ఆ వస్తువుని విడిచిపెట్టించారంటే మనం కూడా చేయాలి. అందులో ఆనందం. అదే అంటే ప్రహ్లాద శాంతి వద్ద అశాంతి కావాలా? వాడికి శాంతి కదా కావాలి. మరి వాడికి శాంతి కావాలన్నప్పుడు ఆయన గారికి శాంతే కావాలి. ఆయన గారికి ఇన్ని ఆఫర్లు ఉన్నాయి, మీకు నాకే స్వామి ప్రత్యక్షమే మీకు ఏం కావాలని అడగలేదు. అడుగుంటే ఏం అడుగుదాము, అది వేరే సంగతి. మరి వాడిని అడిగాడుగా, ఇక్కడ తిరస్కరించాడు, అక్కడ తిరస్కరించాడు కదా. అంటే ఇదేమిటో వాడికి తెలుసు. ఇది దుఃఖ కోపము. అందుకే అటువంటి వాళ్ళ యొక్క ఆలోచనని మనం సహాయం తీసుకోవాలి. అటువంటి వాళ్ళని ఉపాసిస్తే అజ్ఞానం తొలగుతుంది. ఎవరి దగ్గర జ్ఞానం ఉందో, ఎవరు జ్ఞానార్జన చేశారో వాళ్ళని ఉపాసన చేయాలి. చేస్తే వాళ్ళ లక్షణం మనకు పాపన అవుతుంది. బుద్ధి నుండి అజ్ఞానం పెట్టుకుని అజ్ఞానం ధ్యానిస్తే అజ్ఞానం గట్టిగా పరిపుష్టి పొందుతుంది. అజ్ఞానంలో తెలవాళ్ళు వేసి మన బుద్ధిలో చేరుతున్న వాళ్ళందరూ అజ్ఞానులే. అందుకే పని కట్టుకుని ఒక జ్ఞానాన్ని స్మరించాలి. స్మరిస్తే జ్ఞానం అంటే ఏమిటి బుద్ధి పడుతుంది. సో ఒక్క వాక్యం బుద్ధి పెడితే వెంటనే ఈ ప్రపంచం దుఃఖాన్ని లేవు. మనం వేరే చెప్పక్కర్లేదు, భగవద్గీతలో ప్రమాణం ఉంది కదా. ఒకటి, ఒక పిల్లవాడు చేస్తే పొందండి. ప్రహ్లాదుడు అంటే ఏదో ఇప్పుడు ఏ వయసు ఉన్నవాడో ఏ వయసు ఉన్నవాడో అనుకోవచ్చు. 5 ఏళ్ల పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడికి సహజంగా ఎంతో కొంత, అందులో రాక్షస స్వభావం, ఎంతో కొంత ఆకర్షణ భావం ఉంటుంది కదా. ఇప్పుడు 5 ఏళ్ల పిల్లవాడు పెద్దవాళ్ళంటే పెద్దగా ప్రవర్తిస్తే వాళ్ళ జ్ఞానం ఉంది కాబట్టి అలా ప్రవర్తించారు. అన్న 5 ఏళ్ల పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు ఆ స్వభావానికి, ఆ వయస్సు యొక్క స్వభావానికి అనుగుణంగా విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. లోపల ఎంత జ్ఞానం ఉంది, ఎంత జ్ఞానం ఉంటే ప్రపంచాన్ని తనుదన్నాడు దూరంగా. ప్రపంచంలో ఏదో ఒకటి ఆకర్షించలేదా ప్రహ్లాదుని? ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో? వాళ్ళ నాన్న ఆర్జించిన ప్రపంచం. మనకంటే మన ఇంట్లో తల్లిదండ్రులు అంటే ఏవో కొద్ది ఆర్జించారు కాబట్టి అందులో కొన్ని ఉన్నాయి, ఎన్నో లేవు. ఆ ఉన్నవాడిని ఏదో ఇష్టపడడం ఏదేదో. ఈయన గారి ప్రపంచం మొత్తం పరుచుకుని ఉంది ముందు. ఏదైనా భోగించగలడు, భోగించమని తండ్రి చెప్తూనే ఉన్నాడు. కానీ మొత్తం తృణప్రాయంగా విడిచిపెట్టాడు. గిడ్డి ఎలా విడిచిపెడదాం అలా విడిచిపెట్టాడు. కారణం కూడా స్పష్టంగా చెప్పాడు, ఇవేవి రక్షించవు, నాకు ఇవేవి వద్దు అని. ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, నువ్వు కాలస్వరూపంగా వాటిని ఒక రూపంగా మాకు ఇస్తావు, మరొక రూపంలో నువ్వే ఎత్తుకుపోతావు. నువ్వు ఒక పెద్ద మోసగాడివి నృసింహ. ఓ పక్క ఇలా ఇస్తావు, ఇంకో పక్క పడిపోతుంది. అంటే ప్రపంచంలో ప్రతి వస్తువు మార్పు చెందిపోతుంది. భగవంతుడు కూడా దాన్ని ఆపడు. సపోజ్ అదే మీకు చెప్పొచ్చు, మీకు మంచి ఉదాహరణ చెప్తే అర్థం అవుతుంది. మీకు నేను మంచి ఐస్ ముక్క ఇచ్చాను అనుకో, ఐస్ ముక్క, అబ్బా నాకు ఐస్ ముక్క ఇచ్చారని ఆనందిస్తారు. ఎంతసేపు ఉంటుంది మీ చేతుల్లో? అది ఎంతసేపు ఉంటుంది? అంతే ప్రపంచంలో ఏవైనా సరే. ఏదో పూజ చేసి ఆర్జిస్తాం, ఏదో వస్తుంది, తరిగిపోతుంది, తొలగిపోతుంది అని మన విసుగు కూడా వచ్చేస్తుంది. ఎంత కష్టపడి ఎంత యాతన పడి ఈ దిక్కుమాల వస్తువు కోసం పూజ చేస్తాం. ఈ పూజ ఎంత విలువైంది, కానీ పొందే వస్తువు ఏమిటంటే చేతిలో ఐసు మొక్కలు అంటే ఆ నీళ్ళు ఎలా కారిపోతే మీ చేతిలో ఏమి
కానీ పొందినప్పుడు ఆహా ఓహో అన్నారు. ఉంటుందా? కాలం హరించేస్తుంది. ఇది స్వామి గీతలో 9వ అధ్యాయం ముగిసి చెప్పాడు కదా, అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమా. ఈ లోకంలో దేనిలోనూ సుఖం లేదు. కారణం ఇదేది నిత్యం కాదు, ప్రతిదీ మార్పు చెందిపోతుంది. కాలంలో పుట్టింది, కాలంలో పెరుగుతుంది, కాలంలో కనుమరుగైపోతుంది. ఏ వస్తుంది నశించేదేది సుఖాన్ని ఇవ్వదు స్పష్టంగా. అందువల్ల అర్జున, దుఃఖస్వరూపం అనేటువంటి ఈ లోకాన్ని పొంది ఉన్న నీవు నన్ను భజించు, నేను నిత్య స్వరూపుణ్ణి. నువ్వు కోరుకుంటున్న నిత్య సుఖం నా దగ్గర ఉంది ప్రపంచంలో. ఆ వాక్యానికి ప్రహ్లాదుడు మాట్లాడు. ఆ జ్ఞానం ఉన్నవాడు. అందువల్ల మనం ఎంతగా ప్రపంచాన్ని దూరంగా పెడితే అంతగా సుఖపడతాం. కానీ మనకి ఇది ఇంకోలా అర్థమైంది. మనం ఎంతగా పోగు చేసుకుంటే అంతగా హాయిగా ఉంటాం అనుకుంటాం. ఎంతగా పోగు చేసుకుంటే అంతగా హాయిగా ఉంటాం అనుకుంటాం. కానీ ఎంతగా 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 తగ్గించుకుంటే అంత సుఖపడతాం. ఇది అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే విశ్లేషణ. సరే, మొత్తం మీద ఆయనకు కావాల్సిన శాంతి కాదా అని రాశాను. శాంతిగా తెలివైనవాడు కనుక అది అశాంతిని అర్థమైంది, విడిచిపెడతాడు. నెక్స్ట్, ప్రహ్లాదునికి మోక్షం రావడం ఆశ్చర్యం కాదు. ఆయనకు రాకపోతే ఎవరికి వస్తుంది కదా. అయితే మోక్షం అనగా భగవత్ స్పర్శ కలిగిన పిమ్మట కూడా సంసార భీతి వ్యక్తం చేయడం ముముక్షులోకం తీవ్రంగా ఆలోచన చేయవలసిన అంశం. అర్థమైందా? ఒకసారి ఆ ఘట్టాన్ని కాస్త స్మరించుకోవాలి. ఒకసారి ఆయన భగవత్ స్పర్శ కాస్త వచ్చింది, కానీ అంటే అక్కడతో అంటే పరమాత్మ ఎప్పుడైతే తన స్పర్శ కాస్త ఇచ్చాడో ఈయన గారు మోక్షం ఖాయం. మోక్షం ఆయన కదా ఎవడకు వస్తుంది. స్వామి మోక్షం ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి పరమాత్మ కాస్త స్పృశించాడు కావచ్చు. కానీ అటు పిమ్మట కూడా ఇది భగవత్ స్పర్శ లభించిన పిమ్మట కూడా సంసార భీతి వ్యక్తం చేయడం ఉంది. ముముక్షు లోకం తీవ్రంగా ఆలోచన చేయవలసిన అంశం. డిఫరెంట్ గా బిహేవ్ చేశాడు ప్రహ్లాద్. అంటే స్వామి వరకు కాస్త స్వామి ఇది హామీ ఇచ్చినట్టే నీకు మోక్షం ఖాయం అని. అంటే నిదానంగా ఉండాలి లేదా? అస్సలు నిదానంగా లేదు. అది గొప్ప నానా గోళ పెట్టాడు. ఆయన స్వామిని చేసిన స్తోత్రంలో ఈ సంసార భీతి ఎంతగా వ్యక్తం చేశాడు. ఈ సంసార భీతి వ్యక్తం చేయడం అనేది ఆయన హస్తస్పర్శ ఇచ్చిన తర్వాత. ఎందుకంటే ఆ పిల్లవాడు కాస్త పాదాల చెంత పడలేగానే స్వామి కాస్త లేపి తన చేతిని కాస్త ఆ శిరస్సుని పెట్టాడు. తత్కరస్పర్శ ధృత అఖిల అశుభ సపది అభివ్యక్త పరాత్మ దర్శన. ఆయన గారికి కరస్పర్శ రాగానే ఆ ఉన్న సూక్ష్మంగా కొద్దిపాటి అశుభాలంటే వాసనలన్నీ తొలగిపోయినాయి. అంటే పరిపూర్ణమైనటువంటి స్థితి పొందేసాడు మోక్షాన్ని. ఇంకా ఆయన గారు 99.9999 దగ్గర అయిపోయింది. అంతే అయిపోయింది. మోక్షాన్ని ఫిట్ అయిపోయాడు. ఒక్కసారి హృదయంలో, ఎందుకంటే అక్కడ ఒక రూపంగా కనిపిస్తున్నవాడు ఎక్కడో లేడు, హృదయంలోనే ఉన్నాడు. ఆ హృదయంలో ఉన్నవాడు అనుభూతి కూడా కలిగింది. ఒక్కసారి బ్రహ్మానందం పొందాడు. నిర్వృతి బ్రహ్మానందం. ఎప్పుడు బ్రహ్మానందంలో ఉండేవాడే. ఒక్కసారి బ్రహ్మానందంలో మునిగినవాడు కాస్త స్వామిని స్తోత్రం చేయడం ప్రారంభించాడు. కరస్పర్శ ధృత అఖిల అశుభ సపది అభివ్యక్త పరాత్మ దర్శన తత్పాదపద్మం హృది నిర్వృతో దథౌ. స్వామి పాదపద్మం చూసేట ఆ పాదాల పక్క చూసి వాటిని హృదయంలో పెట్టుకున్నట్ట. నిర్వృతో దథౌ, ఆ పాదం కాస్త హృదయంలో పెట్టుకోగానే బ్రహ్మానందంలో మునిగిపెట్ట. తత్పాదపద్మం హృది నిర్వృతో దథౌ హృష్యత్తను ఇలన్న హృద్ అశ్రులోచన. ఒకసారి కళ్ళండి నీళ్ళు వచ్చేసేట, ఉళ్ళంతా పులకింత పొందేట. ఈ లక్షణాలన్నీ కలిగాయి. వెంటనే స్వామిని స్తోత్రం చేయబోయాడు అని తర్వాత శ్లోకంలో ఉంది. అస్తౌషీత్ హరిన్ ఏకాగ్ర మనస సుసమాహిత. అది తర్వాత శ్లోకం. అది స్వామిని స్తోత్రం చేయబోతున్నాడు. అంటే స్వామిని స్తోత్రం చేసినది ఆయన ఎలా స్తోత్రం చేయాలి? నాకు కాస్త మోక్షం ఇచ్చావు కనుక నేను నీకు కృతజ్ఞతలు. ఇంకోటి ఏమున్నాయో ఈ మాట అక్కర్లేదు. ఇంకా సంసార విధి విరిగిపోయింది. ఏది ఈయన గారు ముట్టుకున్న తర్వాత అదే బాబా, అదే అది రాశాను అక్కడ. భగవత్ స్పర్శ లభించిన పిమ్మట కూడా సంసార భీతి వ్యక్తం చేయడం ముముక్షులోకం తీవ్రంగా ఆలోచన చేయవలసిన అంశం. ఎందుకు ప్రహ్లాద డిఫరెంట్ గా బిహేవ్ చేశాడు? అది మనం దీని ముందు ఉపాఖ్యానం 4లో 3 తేడా పిల్లవాడి ప్రహ్లాదులు కొద్దిగా మాట్లాడాం. తేడా పిల్లవాడి ప్రహ్లాదులు దాటి వచ్చాం. అక్కడికి కొద్దిగా దీన్ని స్పృశించుకుని సమాప్తి చేసుకుందాం. చెప్పొచ్చేది ఇది సంసార భీతి వ్యక్తం చేయడం. ఎందుకంటే దీని ముందు ఒక ఘట్టం జరిగింది కదా. బ్రహ్మాది దేవతలు ఈ పిల్లవాడిని కాస్తే ముందు తోశారు కదా. బ్రహ్మాది దేవతలు కాస్తే పిల్లవాడిని కాస్తే మా వల్ల సాధ్యం కావట్లేదు, నువ్వు వెళ్ళి
స్వామిని కాస్త శాంతింపజేయి అని బ్రహ్మాది దేవతల చేత ప్రార్థింపబడ్డాడు. అక్కడ కాదు వెళ్ళండి, పట్టుకోలేరు అంత వేరం విషయం చెప్తున్నాను. ఏడా పిల్లవాడు ప్రహ్లాదులో కొద్దిగా స్పృశించాను దీన్ని. ఇప్పుడు విశాఖ జిల్లాకి సమస్య వచ్చింది అనుకోండి ఏదో జిల్లా కలెక్టర్ గారు మన దగ్గరకు వచ్చి ఏమంటే మిమ్మల్ని మించిన తెలివైన వాళ్ళు మరొకరు లేరు, ఈ కొంచెం సమస్య పరిష్కారం చెప్పండి అంటే మనం తినకుంటామా? కలెక్టర్ గారు మన ఇంటికి వచ్చి మనం సమస్య పరిష్కారం అడగడమా? అంటే విశాఖపట్నం 8 మేధావులు ఉన్నారే అంటే వాళ్ళు మించిన వాడిని కదా అర్థం. ఇది ఇంతోటి కలెక్టర్ గారు వస్తేనే ఓ జిల్లా కలెక్టర్, వాడు ఇంకో జిల్లా కలెక్టర్ మరో జిల్లా కలెక్టర్ కాదుగా, ఈ జిల్లాకే కలెక్టర్. కాబట్టి మీరు లేకపోతే సమస్య నుంచి పరిష్కారం మాకు లభించదు, మీ దగ్గరుండి నడుము కట్టుకోవాలి. ఈ సమస్య పరిష్కారానికి అనగానే ముందు సమస్య పరిష్కారం తర్వాత సంగతి ముందు మనకి పెరగవలసింది పెరుగుతుంది, కాదు తగ్గవలసింది పెరుగుతుంది. ఏది తిక్క కదా. మరి బ్రహ్మగారు ఆదిజీవుడు, అందరికంటే ముందు పుట్టినవాడు మహానుభావుడు. తర్వాత ఉన్నటువంటి ఇంద్రాది దేవతలు, ఓ పక్క రుద్రుడు, ఓ పక్క కాస్త ఇంకో ఆయన, ఓ పక్క ఇంకో ఆయన, ఓ లక్ష్మీదేవితో సైతం ఇంతమంది దేవతా బలగం అంతా మా వల్ల చేత కాదు అన్నట్టుగా ఈ పిల్లవాడిని ముందుకు తోస్తే అహంకారం రావద్దు? డెఫినెట్గా వస్తుంది. కారణం రాక్షస వంశంలో పుట్టినవాడు, దేవతల వంశంలో పుట్టినవాడు ఊరంతా అహంకారాలు వస్తున్నాయి. అటువంటి రాక్షస వంశంలో పుట్టినవాడు రావద్దా? డెఫినెట్గా అదే చిన్నపిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు, డెఫినెట్గా వస్తుంది కదా. అందువల్ల ఈ సన్నివేశానికి ముందు ఆ సన్నివేశం జరిగింది. అటు పిమ్మటి ఈయన కాస్త పిలిచాడు. పిలిచిన తర్వాత ఇలాగ బ్రహ్మగారు చెప్పగానే వెళ్ళి ఇలాగ స్వామి పాదాల మీద పడడం, స్వామి కాస్త లేవదీయడం, ఆ పిల్లాడి తలగాయలే చేయబెట్టడం, ఇది జరిగింది. ఈయనకి ఒకసారి ఆత్మానుభూతి కలగడం, ఈ దశలో స్తోత్రం ప్రారంభించాడు. అంటే ఆయన గారి యొక్క దృష్టి ఏంటంటే పరిపూర్ణ ఆత్మానుభూతికి ఇంకా ఏమాత్రం రికరింగ్ కొద్దిగా మిగిలింది, 0.00001 అంతా మిగిలింది జస్ట్గా. అందువల్ల ఈ దశలో మళ్ళీ నేను బ్రహ్మాది దేవతల కంటా నేను గొప్పవాడిని అనిపిస్తే ఎంతసేపు అహంకారం రావడం ఎంతసేపు మనం ముంచడం ఎంతసేపు? నేను వాళ్ళకంటా గొప్పవాడైన భావన వస్తే ఎవడు రక్షిస్తాడు? అందుకే అక్కడ ఆ శ్లోకంలో ఉంది, ఎప్పుడైతే స్వామి కాస్త స్పృశించాడో ఆయన స్వామి పాదాలను కాస్త అలా మనసులో పెట్టుకుని అస్తౌషీత్ హరిం ఏకాగ్ర మనసా సమాహిత ప్రేమ గద్గదయా భాష తన్యస్థ హృదయక్షణ. ఇంకో పక్క చూడకుండా స్వామి పక్క చూస్తున్నాడు. తన్యస్థ హృదయక్షణ, తన హృదయాన్ని మొత్తం స్వామి పాదాల దగ్గర పెట్టి ఏకాగ్ర మనస సమాహిత ప్రేమ గద్గదయా భాష. ఇంకో పక్క చూడకుండా, అంటే ఇంకో పక్క చూసామా పోలికి వచ్చేస్తుంది. అంటే అప్పుడే ఒక రకమైన ప్రమాదంలో ఆయన దీన్ని ప్రమాద స్పృహ అంటారు. అయ్య బాబోయ్ ఇదేమైనా సరే మళ్ళీ ఇక్కడేమైనా సరే ఎంతైనా సరే రాక్షస వంశం వాడిని ఎంతమంది కాస్త పెద్దవాళ్ళు కాస్త నన్ను ముందుకు చూశారు, సో నాకైతే పెద్దరికం ఇచ్చారు, ఈ పెద్దరికం కాస్త నన్ను ముంచేస్తాయి, పెద్దరికాలు ముంచేస్తాయి. జాతి గుర్తుపెట్టుకోండి, పెద్దరికాలు కోరుకున్నామో ముంచేలే. మన పెద్దరికం అంటే పరిగెడుతుంటాం మనం. వద్దురా బాబు నన్ను గమనించకుండా నా మనని పక్కన ఉంటానంటే బాగుంది, కానీ పెద్దపేట వేసారో మనమే పెద్దవారం పెట్టాం. ఈ పిల్లలు పెద్దరికం ఇచ్చారు. ఏది పెద్దవాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ మనకు చేత కాదురా బాబు అని చెప్పి పిల్లల్ని ముందు చూశారు, పెద్దరికం ఇచ్చారు. ఈయన వెళ్ళగానే ఆయన శాంతించాడు. ఏది నమస్కారానికి ఇంకా స్తోత్రం ప్రారంభించలే, వాళ్ళందరూ స్తోత్రాలు చేసినా శాంతించలేదు. ఈ పిల్లవాడు నమస్కారానికే శాంతించాడు, చేయి కాస్త పెట్టాడు. అంటే ఈ పిల్లవాళ్ళకి గొప్పతనం ఉందనే కదా. ఈ పిల్లవాళ్ళ గొప్పతనం ఉంటే ఆయన శాంతించాడు. వెంటనే వాళ్ళందరూ ఏమనుకుంటారు, అబ్బాయి ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు అంటే ఈయన గారిలో వెంటనే ఆ ఒక్క మాట చాలు పడగొట్టాడు. నేనేదో గొప్పవాడిని అనుకున్నామో పడడం లేదు. అంటే ఆయన ఇది కాదు. తర్వాత దాంట్లో నెక్స్ట్ టాపిక్లో ఇవన్నీ రాశాను, అవి ఎలాగొచ్చే నెక్స్ట్ వీక్ చూసుకుంటాం. ప్రస్తుతానికి అందులో ఉన్న విషయం చెప్తున్నాం. అంటే ప్రహ్లాదుడికి అహంకారం కలిగించే సన్నివేశాలు, అహంకారం కలగడానికి అవకాశం ఉన్నటువంటి సన్నివేశాలు అవన్నీ కలిపి ఒక దగ్గర రాశాం. ఇది అయిపోయింది ఆల్రెడీ, 4వ దాంట్లో చెప్పాను. దీని ముందు వెళ్ళింది కదా ప్రహ్లాద సంసార భీతి పరిశీలన, దీని ముందు టాపిక్ రాశాను అని చెప్పేసుకున్నాం. అంటే చెప్పొచ్చేది ఎక్కడైనా సరే తన ప్రత్యేకం అనుకున్నానో పడుపుతాం. వెంటనే స్వామి హృదయంలో చూస్తాడు, ఓహో ఇంత గోపికలకి నేను ప్రత్యేకమైన భావన వచ్చిందా, ఏమయ్యాడు అంతర్ధానం అయిపోయాడు. ఎంత క్షోభపడ్డారు, మేము ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతులం, ఎందుకంటే స్వామి అమ్మాయి పట్టుకున్నాడు, ఈ భాగ్యం ఎవరికీ లేదు అన్న కంపారిజన్ ఎప్పుడైతే పడ్డారో వెంటనే ఇది కూడా మోక్షానికి అవరోధం.
అందుకే వాళ్ళ చేత ఆ పాపం కాస్త వాళ్ళకి ఆ పాపం తొలగింపు చేయాలంటే వాళ్ళు తన కోసం ఏడ్చే విధంగా చేయాలి. వాళ్ళు తన కోసం ఏడ్చే విధంగా చేయాలని అంతర్ధానం. ఆ అంతర్ధానం అయిపోతే గోపికా గీతం వచ్చింది చెప్పుకున్నాం కదా. అలాగే అలాంటి ప్రమాదం కనపడతాడేమో. అంటే ప్రహ్లాదోపాఖ్యానం ముందు జరిగినది వేరే సంగతి. అంటే చాలా దూరదృష్టి ప్రహ్లాదుడు. అదే ప్రహ్లాదుని ఉపాసన చేస్తే దూరదృష్టి వస్తుంది. దూరదృష్టి అంటే ఎప్పుడో రాబోతున్న ఆపద ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు జాగ్రత్త పడతాం. ఈ ఆధ్యాత్మిక ప్రమాదాలు, ఆధ్యాత్మిక ఆపదలు ఎక్కడ పడిపోతామో తెలియదు. అందువల్ల ఈ బ్రహ్మాది దేవతల స్తోత్రం చేయగానే నేను గొప్పవాణ్ణి అనుకుంటానేమో అని చెప్పి వెంటనే ఆయన ప్రారంభించిన స్తోత్రంలో ఒక 5-6 శ్లోకాలు దాటిన తర్వాత ఈ గోల పెట్టాడు. ఆయన ఈ సంసార వ్యవస్థ పళ్ళైపోతున్నాను రా నేను. అప్పుడు ఇంకా గోల పెట్టేశాడు. గోల పెట్టాడు. అప్పుడు చివరిలో ఎందుకంటే రెండు సమస్యలు జరిగాయి ఇక్కడ. ఒకటి ఎంత అయిన తర్వాత చివరికి వెళ్ళిన తర్వాత స్తోత్రం అంతా అయిన తర్వాత కూడా స్వామిని ఊరుకున్నాడా, మళ్ళీ ఈయన గారి కోరికలు చూపించాడు. ఎదుగు అసలే తోక తగిన పాముకి మళ్ళీ ఎవడు తొక్కాడు అన్నట్టుగా ఓ పక్క చూస్తే బ్రహ్మాది దేవతలతో స్తోత్రం చేయబడి బ్రహ్మాది దేవతలు పెద్దరికం ఇచ్చారు. ఈ పెద్దరికాన్ని భయపడతాడు. పెద్దరికం పొందిన పిల్లవాడు పెద్దరికం వచ్చినందుకు తలబాదుకుండా నాగేంద్ర బాబు పెద్దరికం అని. ఇప్పుడు ఈయన గారేమి నా వల్ల ఆయన శాంతించాలి ఇది అనుకోలేదు. పక్కన నిలబడ్డాడు. వీళ్ళందరూ వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేశారు. వాడు ఆవిడ ముందుకెళ్ళింది. ఎవరు పనికిరాదు. ఈ మెదళ్ళందరూ చెప్పి ఈ పిల్లాడికి భద్రకం ఇచ్చారు. విడిపెడి కానీ ముందుకి లోపల మళ్ళీ ఏ పతనం అయిపోతానో భయం. ఆ భయాన్ని కాస్త స్తోత్రంలో వ్యక్తం చేశాడు. చివరికి ఆయన తిన ఊరుకోవచ్చుగా ఆయన మళ్ళీ కోరికలు చూపించాడు. అదే కూడా అంటే ఈయన గారి వైభవాన్ని వాళ్ళకు చూపించాలని చెప్పి మళ్ళీ ఒకసారి ఈయన మనసులో ఏ వాంఛ లేదని తెలుసు, కానీ నా దర్శనం నీకు వృధా పోకూడదు, ఏదో కోరుకున్నాడు. ధ్రువుడు అదే చెప్పుకున్నాం. ధ్రువుడు నోరు విప్పలేదు, కానీ మనసులో ఉన్న కోరికను చూసి వాడికి ఇచ్చాడు. ఎంత ఏడ్చాడో ధ్రువుడు కాస్త తర్వాత చాలా ఏడ్చాడు. ఎంత స్వామి కనిపిస్తే దిక్కుమాల కోరికలు కోరుకున్నాను నేను. ఈయన కోరుకోలేదు వాస్తవానికి, కానీ మనసులో ఉన్నాయి. మనసులో ఆ రకమైనటువంటి కాంక్ష పెట్టుకున్నాడు. అందరినీ మించిన స్థానం పొందాలి. తల్లి, తండ్రి, తాత వీళ్ళందరికంట ఉన్నతమైన స్థితి నేను పొంది నేను అందరికీ గొప్పవాడిని అనిపించుకోవాలనే కాంక్షతో ఇల్లు లేడు ధ్రువుడు. మనసులో అది ఉండిపోయింది. ఆ పిన్ని మాటలు కాస్త చాలా బాధ పెట్టాయి. సురుచి పిన్ని ఆ మాటలు కాస్త బాణాల్లాగా మనసు తగిలేదు. ఆ మాటలు భరించలేకపోయాడు. వెంటనే వెళ్ళి ఈ ఒకటి ఈ పరుషవచనాలు, రెండోది కాంక్ష కూర్చోబెట్టే తపస్సు చేసాడు. బాగానే ఉంది. ఈ నోరే విప్పలేదు ఆయన వచ్చిన తర్వాత, కానీ మనసులో చూసి ఇచ్చాడు. నోరు విప్పపోయినా మనసును చూసి కోరిక తీర్చాడు ధ్రువుడి విషయంలో. మనసులో ఏమీ లేకపోయినా వీడి దగ్గరికి వచ్చాక మనసులో ఏమీ లేకపోయినా ఆయన గారు నోరు విప్పి ఏదోడు కోరుకో అని తినేసాడు పడుతున్నాడు. అరే బాబు వద్దురా నాయన అని చెప్పినా ఏదోడు కోరుకో అంటాడు. అది ఎందుకు అది చెప్పడం అంటే ఈయన గారి మనస్సు ఏమిటో వాడు బోధపడుతున్నాడు. ఎందుకు దేవత లోపల చెవులు కొరికించుకుంటున్నారు. మేము చేసిన స్తోత్రం కంటే వాడు చేసిన స్తోత్రం అంత బాగుంది ఏంటి అనేది వాడి గొప్పతనం ఏంటి? రాక్షస వంశంలో పుట్టినవాడు, మా తక్కువ ఏంటి మీ దేవతలం, తెలాలు వేస్తే నీకు సేవ చేసేవాళ్ళు మేమే కదా. ఏంటి వాడి గొప్పతనం? లోపల అలా చెవులు కొరికించుకుంటున్నారు. మన పేరెంటాల్లో చెవులు కొరుకున్నట్టు. చెవులు కుట్టుకోవడం, చెవులు కొరుక్కోవడం. అలా చెవులు కొరుకోగానే ఓహో మీ సంగతి ఇలా ఉందా అని చెప్పి వాడేమిటో లోకాన్ని చూపించాడు. ఆ లోకాన్ని చూపించడంలో మళ్ళీ కోరికలు చూపించాడు. ఇదేం కావాలరా బాబు, ఓ పక్క నేను మళ్ళీ ఈ వచ్చినటువంటి దిక్మాల పెద్దరికానికి నేను భయపడుతుంటే మళ్ళీ ఇంకో పక్క మళ్ళీ కోరికలు చూపిస్తావేంటి? వద్దు నాయన. కోరికలంటే భయం వేస్తే నీ దగ్గరకు వచ్చాను నేను, మళ్ళీ నేను కోరికలు చూపిస్తాను. వద్దు అని చెప్పి చివరికి ఒక విశేషమైన కోరిక కోరుకున్నాడు. ఇవాళగా కాదు ఎప్పటికీ నా హృదయంలో ఎటువంటి కోరిక మొలకెత్తకుండా ఉండేటటువంటి కోరిక నెరవేర్చవలసింది అని ప్రార్థిస్తే అప్పుడు దేవతల కాస్త అర్థమైంది ఈ పిల్లాడేంటి. అర్థమైందా? అది మొత్తం మీద భగవత్ స్పర్శ లభించిన పిమ్మట కూడా సంసార భీతి వ్యక్తం చేయడం అంటే పూర్తిగా మోక్షం అన్నది సొంతమయ్యేంత వరకు ఎక్కడా ఆదమర్చడానికి లేదు అన్నది చెప్పడం కోసం. అంటే ప్రహ్లాదుడే ఆ స్థాయిలో ఉండగా సంసార భీతి వ్యక్తం చేస్తే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళమో ఎంత సంసార భీతి వ్యక్తం చేయాలని చెప్పేది. అందుకు రాత్రి ముముక్షులోకం తీవ్రంగా ఆలోచన చేయవలసిన అంశం. ముముక్షులోకం అంటే సాధక లోకం కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్లికి 20 లక్షలు అయితే మన అమ్మాయి పెళ్లికి అంత అవుతుంది. లెక్క పెట్టుకోద్దా? చూసుకుంటాం కదా, ఖర్చు ఏమాత్రం ఉంది. ఇప్పుడు అంతమందిని పిలుస్తున్నాం, అన్ని రకాల భోజనాలు అంటున్నాం, తిన్నట్టున్నాం అంటే ఎస్టిమేషన్ వేసుకుంటామా? ఇప్పుడు ప్రహ్లాదులు అంత సంసార భీతి వ్యక్తం చేస్తే ఆ స్థానంలో ఉన్నాడు.
మనమెంత స్వామిలో మనకి స్వామి కనిపించలేదు, మనకి బ్రహ్మదేవతలు మనకి ఆహ్వానం పలికలేదు, మనకి జన్మ ఆగిపోలేదు. ఇవేవి లేవు. ఇవేవి లేనప్పుడు అవన్నీ ఉన్నవాడు అంత భయం వ్యక్తం చేస్తారు. మరి ఇవేవి లేనప్పుడు ఇవేవి లేవు కాబట్టి ఏ భయం వ్యక్తం చేయమండి. అదృష్టవంతులు. ఏ గోళ లేదు, హాయిగా భోజనం చేస్తున్నాం, పడుకుంటున్నాం. ఇంకే గోళ లేదు, రావాల్సింది ఎప్పుడో వస్తాయి. అది సంగతి అని చెప్తూ చివరిది ఇక కన్క్లూడ్ చేశాను. ఎందుకంటే సింహాచల పర్వతానికి 32 కిలోమీటర్లు కదా, అది 32 పాయింట్స్ రాపాను. ఇప్పుడు అందరూ కూడా తిరుగుతున్నారు. 32 కిలోమీటర్లు అంటారు గిరికి. నృసింహ మంత్రానికి 32 అక్షరాలు అంటారు. సింహగిరికి 32 కిలోమీటర్ల పరిధి. అందరూ తిరుగుతున్నారుగా, అందుకే 32 పాయింట్స్ రాపాయి. ఈ రాసింది అందుకే ఎంతటా ఆపదలో ఉన్నామో రాశాను అక్కడ. ఆగకుండా భగవన్నామ స్మరణ రూప ఆర్తనాదం, భగవన్నామ స్మరణ రూప ఆర్తనాదం చేసి భగవంతుడి చేత రక్షింపబడవలసినంత స్థాయిలో. అర్థమైందా? ఆగకుండా భగవన్నామ స్మరణ రూప ఆర్తనాదం. ఆర్తనాదం అంటే ఆపదల్లో ఉన్నవాడు చేసేదని ఆర్తనాదం అంటారు. భగవన్నామ ఆగకుండా, మా పదం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆగకుండా భగవన్నామ స్మరణ రూప ఆర్తనాదం చేసి భగవంతుడి చేత రక్షింపబడవలసినంత స్థాయిలో. ఎటువంటి ఆపదలో ఉన్నామన్నదానికి 7 విశేషణాలు వేశాను. అత్యంత క్రూరమైనది, పోతన గారు వాడేది ఇవన్నీ. అత్యంత క్రూరమైనది, భరించలేనట్టుది, దాటశక్యం కానిది. ఆ 3 పోతన గారు వాడారు. మిగతావి నావి. అనిత్య సంబంధాల మత్తులో పడేసేది, అంతులేని జనన మరణ మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక అశాంతి అయినది, మన స్వరూపానికి పూర్తిగా విరుద్ధ లక్షణాలు ఉన్నది, ఆత్మాధిష్టానక భ్రాంతి కారకమైనది. చెప్తాను అదేమిటో. ఆత్మాధిష్టానక భ్రాంతి కారకమైనదైన సంసార వ్యవస్థలో పీకల్లోతు మునిగి ఉన్నటువంటి జీవాత్మలం అనేది సదా ఎరుకులో ఉండి తీరాలి. అప్పుడే పురోగతి. మొత్తం పెద్ద కాంపౌండ్ సెంటెన్స్, పెద్ద వాక్యం. అంటే ఎలాంటి ప్రమాదంలో ఉన్నామో ఆ ప్రమాదంలో విశేషణాలు వాడాను. రెండోది మన కర్తవ్యం ఏంటి? భగవన్నామ స్మరణ అనే కర్తవ్యం. రక్షించవలసిన వాడు పరమాత్మ. ఎందుకంటే వ్యవస్థను పెట్టినవాడే వ్యవస్థ నుంచి బయటకు లాగాలి కదా. వ్యవస్థ రూపమైన అవస్థ పెట్టినవాడు దీని నుంచి బయటకు లాగాలి. మరి ఆయన గారు బయటకు లాగాలంటే ఆయన గారి యొక్క భగవన్నామ స్మరణ. ఆగకుండా ఎందుకు చేయాలి? అంతటి ఆపదలో ఉన్నాం కనుక. ఎందుకంటే ఎంతటి ఆపదకి అంతటి, ఎంతటి వస్తువుకి అంత ధర అన్నట్టుగా, ఎంతటి వస్తువుకి అంత ధనం అన్నట్టుగా, ఎంతటి ఆపదకి అంతటి సాధన కనుక. మరి ఏంటంటే ఆ ఆపదలో ఉన్నటువంటి విశేషణాలు 7 విశేషణాలు. అవి ఒకటి అత్యంత క్రూరమైనది. అత్యంత క్రూరం ఏది? మనం ఇప్పుడు ఉంటున్న వ్యవస్థ. ఏంట క్రూరం? మనల్ని మనం పొందనివ్వదు. ఎన్ని కోట్ల జన్మలు ఇస్తుంది కానీ దాటినవ్వదు. అయ్యో ఈయన జన్మలు ఎత్తారే వదిలేద్దాం అవ్వదు. దానికి కరుణ జాలి లేదు. ఏ దేహంలోకి వస్తే ఆ దేహంలో మనం మోసం చేసేస్తుంది. ఆ దేహమే మనమని మోసం చేయాలి. అదే క్రూరం అంటే. మోసం చేయడమే దాని లక్షణం. ఇంకా భరించలేనట్టుది. ఇందులో ఉన్న ఆపదలు రకరకాల లోకంలో జన్మలు చూస్తే తెలుస్తోంది. కొన్ని జీవితాలు చూస్తే దుర్భరమైన జీవితం, దుర్భరం. పూర్ణ క్రూర దుర్వార దుర్భర దవాగ్నికిన్ వెరతు, పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే. పోతన గారు వాడిన పదాలు. దుర్భరం మన ప్రయత్నంతో దాటలేము, అంటే భరించలేము. ఇంకా దుర్వారం ప్రయత్నంతో దాటలేము. ఉన్న చోట భరించలేము. ఏదో ఇప్పటికేదో ప్రారంభాలు బాగుండేదో ఈ మాత్రం సుఖాలు ఉన్నా కానీ ఏ ప్రారంభాలు ఇంకో రకంగా వస్తే ఒకళ్ళు ఎంతమందిని చూస్తున్నా అది చెప్పుకున్నాం కదా. లోకుల యొక్క ఆపదలు చూసి స్పృహ పొందాలి. ఆ జన్మ ఇవాళ నాకు లేదు కాబట్టి రేపు మనకు సిద్ధం అవుతుంది. లోకంలో ఎక్కడెక్కడ ఇందులో చెప్పుకున్నాం, లోకంలో ఎక్కడెక్కడ ఎటువంటి రూపమైన ఆపద కనిపించినా దాన్ని నాకు అన్వయించుకోవాలి. ఎవరికి కలిగినా ఇందులో ఉన్నవాళ్ళకే కలుగుతుంది కదా. ఇందులో ఉన్నవాళ్ళకి కలిగింది. రేపు ఇందులో నేను ఆ స్థానంలోకి వెళితే మళ్ళీ దేహంలోకి వస్తే మళ్ళీ రావని ఏంటి గ్యారంటీ? ముందు చెప్పుకున్నాం కదా, ముందు వాక్యాల్లో చెప్పుకున్నాం, ముందు సూత్రాల్లో. అందువల్ల భరించలేని ఆపదలు ఉన్నాయి, భరించలేని దుఃఖాలు ఉన్నాయి. దాటశక్యం కానిది. మన ప్రయత్నంతో దాటలేము. కారణం ఆ దాటలేకపోతే ఏదో మోహంలో పడేస్తుంది. క్రూరమైనది,
అత్యంత క్రూరమైనది, భరించలేనట్టుది, దాటశక్యం కానిది. ఎందుకు దాటశక్యం కాదు? ఏవో రకమైన సంబంధాల మత్తులో పడదు. ఈ సంబంధాలే పెద్ద మత్తు. క్షమించ ప్రార్థన, సంబంధాలే పెద్ద మత్తు. మత్తు అంటే భగవంతుని మరిపింపజేసేది. మత్తు అంటే ఏంటి? లోకం మత్తు. ఇప్పుడు మత్తు అంటే వాడు డిఫరెంట్గా ఉంటాడు. వాడు మనకి స్మృతి ఉండదు, స్మృతిని పోగొట్టేది మత్తు అంటే కదా. అలాగే ఇది ఏం చేస్తుందంటే ఈ అనిత్య సంబంధాలను నిత్య సంబంధంగా చూపించి మత్తులో పడదు. ఎంతసేపు వీళ్ళ గురించి చింతిస్తూ మనసు అలాగా వీళ్ళని చింతిస్తూ ఎవరు మన వారు కదా వాళ్ళని ఆలోచిస్తుంటాం. అందువల్ల ఈ అనిత్య సంబంధాలు మత్తులో పడిచి వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ చింత, వాళ్ళ గురించి అలాగా మనసుని వీళ్ళతో నింపేస్తుంది, అనిత్య సంబంధ విషయాలతో నింపేస్తుంది. ఇంకా దీని స్వరూపం అంతులేని జనన మరణ మోహ పరంపర. అంతులేని జనన మరణాలు కలిగిస్తుంది. ఇంకా ఏ దేహంలోకి వస్తే ఆ దేహమే నేను అని మోహం కలిగిస్తుంది. దేహమోహము, మోహ పరంపర. మోహం అంటే అదే, దేహం రాగానే నేనే, ఈ దేహమే నేననేటువంటి మోహాన్ని కాస్తుంది. దేహాత్మ భ్రాంతి అంటారు. అందువల్ల ఈ జననాలు మరణాలు అంతులేని జనన మరణాలు కలిగిస్తుంది. కానీ కలిగిస్తానని చెప్పలేదు గొప్పతనం. కలిగిస్తానని చెప్పి మనం జాగ్రత్త పడతాం. కలిగిస్తాం ఈ దేహమే సుమా, ఈ దేహం తర్వాత ఇంకేం లేదు మోహం కలిగించగల వెంటనే దాంతో అలా కాలక్షేపం ఏం చేస్తుంది? మరి అందులో వచ్చేది సుఖ దుఃఖాత్మక అశాంతి. సుఖ దుఃఖాత్మక రూపమైన అశాంతి. అశాంతి అంటే కేవలం దుఃఖం ఒకటే కాదు, సుఖం కూడా ఉంది. కానీ ఈ సుఖం ఉండక చూస్తాం, ఈ దుఃఖంగా మారిపోతుంది. దుఃఖంగా మారిపోయే సుఖాలు, ఇదే అశాంతి. ప్రపంచంలో ఏ సుఖం పట్టుకుని దుఃఖంగా మారిపోతుంది. ప్రపంచం మొత్తంలో ఉన్న సుఖాలని పరిశీలించి ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఏ సుఖం పట్టుకున్నా దుఃఖంగా మారిపోయేదే. దుఃఖంగా మారకుండా ఆపలేము, దాని స్వభావం అంతా. కనుక ఈ సంసార వ్యవస్థ యొక్క నిర్వచనం ఇది. అంతులేని జనన మరణ మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక అశాంతి. ఇంకా ఈ వ్యవస్థ మన స్వరూపానికి పూర్తిగా విరుద్ధ లక్షణాలు. ఇందాక చెప్పుకున్నాం కదా, చేపక సముద్రంలో విశాలత్వం, ఇందులో పరిమితులు. అర్థమైంది కదా. అంటే పూర్తిగా విరుద్ధ వాతావరణం కాబట్టి అది ఇమ్మడలేకపోయింది. అక్కడ మనం ఆహారం పెడుతున్నా అది ఇమ్మడలేదు. కారణం విశాలత్వం కోల్పోయింది. విశాలం అంటే దానికి హద్దులు లేనిది, ఇక్కడ హద్దులు వచ్చేసింది కదా. అలాగే ఆత్మస్వరూపులమైనటువంటి మనకి పూర్తిగా విరుద్ధ లక్షణాలున్న వ్యవస్థ. కొన్ని చెప్పుకుందాం. ఆత్మగా నేను నిత్యం, దేహం అనిత్యం. ఆత్మగా నేను పరిమితులు లేనివాడిని, దేహానికి పరిమితులు ఉన్నాయి. ఆత్మగా నేను త్రిగుణాతీతం, దేహం త్రిగుణాత్మకం. ఆత్మగా నాకు సుఖ దుఃఖాలకు అతీతం, దేహం సుఖ దుఃఖాత్మకం. ఆత్మగా నాకు ఆకలి దెబ్బకిళ్ళావు, ఈ దిక్కుమార్గాలు దీనికి ఇది ఇంట్లో ఇడ్లీ రెడీ పెట్టుకుని వచ్చాం. అప్పుడే ఆత్మగా దీనికి రెండో వస్తువు లేదు, ఈ సంబంధానికి గొడవే లేదు. దీనికి దేహానికో సంబంధాలు పెట్టుకోకపోతే బ్రతకలేదు. ఆత్మగా నాకు అసలు ఏ అవసరమూ లేదు, దేహం అవసరాల పుట్ట, తెల్లవారులేదు అవసరాలు. అర్థం కదా. ఆత్మగా అనామయం, ఆత్మ అనామయం అంటే దుఃఖరహితం, అనారోగ్యరహితం. దేహం అనారోగ్యాలు వేరే చెప్పక్కర్లేదు, కొన్ని చెప్పుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి. సో పూర్తిగా విరుద్ధ లక్షణాలున్న వస్తువు, పూర్తిగా విరుద్ధ లక్షణాలున్న వస్తువులు ఎలా ఇమ్మడగలం? అందుకే మళ్ళీ అంటే ఎక్కడ వాళ్ళు ఎక్కడ పడ్డాం. ఆ ఇమ్మడ లేకపోవడానికి ఏదో కారణం చెప్తుంటాం బయటికి, అలా మోహ పెడుతుంది. ఆ కారణం తీర్చినా ఇలాగే ఉంటుంది. ఇంకో కారణం చెప్తుంది, ఇలా ఏదో కారణం చెప్పడం పరిష్కరించుకోవడం, కారణం చెప్పడం పరిష్కరించడం, జీవితం అలా ముందుకు వెళ్తుంది. అసలు కారణం బయటికి రాదు. అది మీకు తోచనివ్వదు, ఎవరిని చెప్పినా విన్నవదు. రెండు సమస్యలు. ఆ చెప్పారులే పనిపాటు లేకుండా చెప్తాడంటుంది ఒక మాట. వేదాంతం చెప్పే వాళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్ లోకం ఏంటంటే వాళ్ళు పనిపాటు లేనివాళ్ళు. ఇవాళ పేలుకుంటుంటారు సాయంకాలం వేసారు, మన పని ఉన్నవాళ్ళం, మన ప్రపంచంలో తిరగద్దా అంటారు. అజ్ఞానం అలా మాట్లాడిస్తున్నారు, వాళ్ళు క్షమిస్తారు సార్ దానికి. సరే మనకి ఎందుకు అజ్ఞానం చేతిలో ఉన్నామని అందులో మనం అలా మాట్లాడతాం. ఇలాంటి దృష్టి ఉంటుంది వేదాంత ప్రవచనాలు మీ అందరికీ కూడా ముందు. కానీ ఎంతో కొంత పాపం తొలగుతుంటే ప్రవేశం వస్తుంది లోపలికి, కనీసం వెళ్ళి కూర్చుంటాం. పుణ్యబలం కాస్తుంటే ఏదో ఒక వాక్యం ఆకర్షిస్తుంది. అలా ప్రవేశం వచ్చిన వాళ్ళం ఎవరైనా సరే. కానీ ముందు మాత్రం చూడగానే పని పాటలేని 10 మంది కూర్చుని చెప్పుకునేది వేదాంతం. వయసు మళ్ళిన వాళ్ళు చెప్పుకునేది వేదాంతం. అంటే వయసులో ఉన్నవాళ్ళు ఊరేగండి ప్రపంచం. ఇలా రకరకాల ఇలా ఉంటుంది మోహం. ఇంకా ఆత్మాధిష్టానక భ్రాంతి కారకం, దీని గురించి వచ్చే క్లాసులో చెప్తుంది. కారణం
కొంచెం తత్వ సంబంధమైన మాట కనుక వచ్చేవారు. ఆత్మ అధిష్టానక భ్రాంతి కారకం. భ్రాంతి రెండు రకాలు. మనకన్నా వేరుగా ఉన్న వస్తు విషయంలో పడే భ్రాంతి, మన విషయంలో పడే భ్రాంతి. ఇవన్నీ గతంలో చెప్పినవే మనం మీరు మర్చిపోతున్నారనడానికి ఇదే పెద్ద ఆధారం. గతంలో చెప్పారని ఒకరైనా అన్నారా కూడా అనగాను. నా అదృష్టం ఏంటంటే నేను మీకు జ్ఞాపకం ఉన్నాను. అదే అదృష్టం. నేను చెప్పిన జ్ఞాపకం లేకపోయినా నేను మీకు జ్ఞాపకం ఉన్నాను కాబట్టి 6 ఏళ్ల బట్టి మీ మధ్య తిరుగుతున్నాను. జ్ఞాపకం ఉన్నాను కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగా చూడలేదుగా. అది నా అదృష్టం. ఇది పూర్వజన్మలో ఎన్నో పుణ్యాలు చేసుకుంటే ఎవరో కొత్త ఆయన వచ్చాడు ఆశ్రమం అనకుండా పాత వ్యక్తే వచ్చాడు. ఇంకేం చెప్పామంటే హరి అదే 6 ఏళ్ల బట్టి తిప్పుతోంది ఇక్కడ. అంతే కదా, 6 నిండుతోంది కదా. ఆగస్టు 5కి 6 నిండుతుంది కదా. భ్రాంతి రెండు రకాలు. మొదటి భ్రాంతి అందరికీ తెలుసు, వేరుగా ఉన్నది. ఇప్పుడు ఇందాక ఇప్పుడు వచ్చారు, ఆ సీట్లో కూర్చున్నాడు. ఆవిడ కొంచెం దూరంగా ఉన్నారనుకోండి, ఆవిడ నేను ఇంకో వ్యక్తిగా భ్రాంతి పడవచ్చు. కానీ ఆవిడ దగ్గరికి వచ్చేసరికి ఓహో ఈవిడ, నేను ఆవిడ అనుకున్నానేంటి అంటాను. అంటే పరాయి వ్యక్తి, పరాయి వస్తువు విషయంలో పడిన భ్రాంతి. నేను ఈవిడ స్థానంలో వాస్తవంగా ఊహించుకున్న ఆవిడ నేను కాదు, ఈ వచ్చిన ఆవిడ నేను కాదు. అంటే నాకంటా వేరుగా ఉన్న వస్తువు విషయంలో పడిన భ్రాంతి. ఇది అందరికీ అలవాటు. కరెంటు పోగానే ఎవడో చీకట్లో వస్తాడు, అప్పుడు ఇంకా దీపం వెలిగించడు. రాహుల్ వస్తే గోకులు అనుకుంటాం. నేను గోకులు కాదే మా అమ్మ రాహుల్ అంటాడు. ఓ నువ్వురా అంటాడు. అంటే రాహుల్ స్థానంలో గోకులు ఊహించుకున్నాం, కానీ వచ్చినవాడు ఇంకోడు. అంటే మనకంటా వేరుగా ఉన్న వస్తు విషయంలో పడిన భ్రమ. దీని ఏమంటారంటే అనాత్మ అధిష్టానక భ్రమ అంటారు. అనాత్మ అంటే నేను కాని వస్తువు. అమత అర్థం చేసుకుంటే నేను కాని వస్తువు విషయంలో నేను పడిన భ్రమ. ఇది అందరికీ అలవాట్లో ఉంది వ్యవహారంలో, ఇది అందరికీ పరిచయమే. కానీ ఇక్కడ ఉన్న సమస్య అది కాదు. ఆత్మాధిష్టానక భ్రమ అంటే నా విషయంలో నేను పడుతున్న భ్రమ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరి దగ్గర ఉంది, స్వప్నం. స్వప్నం స్వప్నం దీని కాదనడానికి లేదు. కళ్ళు వస్తున్నాయిగా, కళ విషయంలో, కళ రూపంలో మన విషయంలో మనం భ్రమపడ్డాం. అర్థమైందా? కళకన్నది ఎవరు? మనమే. కళను చూసి మోహపడింది ఎవరు? మనమే. ఎందుకు పడ్డాం? మన విషయంలో మనం పడింది భ్రమ. మెలకువలో ఉండగా ఈ మనసు మీద ఈ దేహాన్ని పడుకోబెట్టాం, అంతవరకు స్మృతి ఉంది. దీని స్మృతే ఉందనుకోండి కళ రాదు. మనం అలా పడుకున్న తర్వాత తెలివేసి ఉండగా కళ రాదు. కళ ఎప్పుడు వస్తుంది? దీని స్మృతి ఆగితేనే. ఇక్కడ ఇలా పలానా రామ్నగర్లో పలానా ఇంట్లో పలానా మంచం మీద పలానా గదిలో పలానా మంచం మీద పడుకున్న దేహము అన్న స్మృతి ఆగితేనే అది వెళ్ళదు. మెలకువలో ఉన్నది రామనగర్లోనే, కళ్ళ వచ్చింది రామేశ్వరంలో. అక్కడ స్నానం చేసినట్టు, ఆ 23 నూతుల వాళ్ళు తగ్గు పెట్టినట్టు అక్కడ తగ్గు. వాడు అందరికీ 4 బకెట్లు పోసి మనకు 2 బకెట్లు పోసి అక్కడ తగ్గువే. రామనగర్లో ఉన్నవాడు రామేశ్వరం వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ తగ్గు నానాగోళ బీభత్సం. అదే భ్రమపడ్డామా? లేచి చూస్తే రామేశ్వరంలో ఉన్నవాళ్ళము, రామనగర్లో ఉన్నవాళ్ళం. ఇక తెలాలేస్తే మళ్ళీ కాఫీ ఈ గోళ ఎలాగతారు కదా. మరి రామేశ్వర క్షేత్రం ఎక్కడి నుంచి వచ్చింది? మనలోంచి వచ్చింది. అంటే రామనగర్లో పడుకున్నటువంటి దేహధారి, ఆ రామనగర్లో పడుకున్న దేహదారిని కాస్త రామేశ్వరంలో 23 నూతుల దగ్గర తిరిగిన దేహదారిగా భ్రమపడ్డానా లేదా? ఎవరిని? నన్నే. ఇంకెవరిని? మీ విషయంలో మీరు పడిన భ్రమ. దీని ఏమంటారంటే ఆత్మ అధిష్టానక భ్రమ. నా విషయంలో నేను పడిన భ్రమ. ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి, గోకుల్ని రాహుల్ని గోకులు అనుకుంటారు. కానీ కరెంటు పోకముందు నా పేరు సుబ్బమ్మ, కరెంటు పోయాక నా పేరు రాములమ్మంటామా? అలా ఇప్పుడు దాకా అవడం లేదు. కరెంటు పోయినా నా జ్ఞానం నాకు ఉంటుంది కాబట్టి లైట్ వెలిగించండిరా అంటాం. వేరే వ్యక్తిని భ్రమపడతానేమో కానీ నా కరెంటు ఉన్నసేపు సుబ్బమ్మ, కరెంటు పోతే రాములమ్మ కాదు. నేను కరెంటు ఉన్నా కరెంటు పోయినా నా పేరు సుబ్బమ్మ. నా విషయంలో నాకు భ్రమ కలగదు కరెంటు పోతే కదా. కానీ కళ రూపంలో మాత్రం భ్రమ ఏర్పడుతుంది. అంటే నా విషయంలో నేను పడిన భ్రమ ఆత్మాధిష్టానక భ్రమ. ఆత్మచ్చేది ఈ సంసార వ్యవస్థ ఆత్మనైనటువంటి నాకు ఏర్పడిన భ్రమ కొద్దీ ఏర్పడింది. ఇక్కడ దాకా మనకు అర్థమైంది. కొంచెం వెనక ఈ సంసార వ్యవస్థ ఒక భ్రమ, పెద్ద భ్రమ. కళ ఎలాగో కలవో ఇది పెద్ద భ్రమ. అయితే దీనికి ఆధారం ఎవరు? నేనంటే ఆత్మస్వరూపుడనైన నేను. నా మెలకు దేహాన్ని మర్చిపోతేనే రామేశ్వరంలో వెళ్ళినట్టుగా ఎలాగైతే తెలిసిందో భ్రమపడ్డామో
అలాగే నేను ఆత్మని, కానీ జ్ఞానం లేదు. ఇదే రామనగర్లో పడుకున్న దేహాన్ని, కానీ జ్ఞానం లేదు. జ్ఞానం లేదు కాబట్టి అక్కడ తెచ్చింది. మళ్ళీ ఒకసారి వెలుగు రాగానే అయిపోయింది, లేకుండా పోతుంది. అలాగే ఆత్మస్వరూపుడైన నా యందు అజ్ఞానం కారణంగా ఏర్పడిన భ్రమే సంసారం. అందులో భాగంగా ఈ దేహాలు ధరించడం, విడిచిపెట్టడం, వెర్రి వికారాలు, సంబంధాలు, పెళ్లిళ్ళు, అవి ఇవి విన్యాసాలు, అవి ఆశ్రమాలు, గోళ ప్రపంచం, నానాత్మం అంతా ఏర్పడింది. మళ్ళీ ఒక్కసారి నా జ్ఞానం నాకు కలిగితే అయిపోయింది. అందువల్ల దీన్ని దీర్ఘభ్రమ అంటారు. పెద్ద స్వప్నం. ఈ రాత్రి వచ్చే స్వప్నం చిన్న స్వప్నం, పుట్టి స్వప్నం. ఈ దానంతరం అది పోతుంది. ఎందుకంటే రాత్రి పోదగాలి, పోవాలి. వద్దు కాబట్టి చెప్పుకోవడం, పోందైతే ఎందుకు చెప్పుకోవడం, పోవాలి కాబట్టి. అయితే ఆ స్వప్నం ఈ స్వప్నం ఏర్పడడానికి కారణం వేరు. ఆ స్వప్నం నిద్ర వల్ల ఏర్పడింది, తమో గుణం వల్ల. తమో గుణం వల్ల ఏర్పడిన నిద్ర వల్ల వచ్చింది ఆ స్వప్నం. ఈ స్వప్నం అజ్ఞానం వల్ల వచ్చింది. అజ్ఞానజన్య దోషము ఈ స్వప్నం. అజ్ఞానం వల్ల ఏర్పడిన భ్రమ కనుక జ్ఞానం వల్లే. ఏ జ్ఞానం? నేనెవరన్న జ్ఞానం. ఆ నేనెవరని విశ్లేషణ చేస్తుంది. అర్థమవుతుందా? అందువల్ల ఆత్మాధిష్టానక భ్రాంతి కారకమైనది. నా యందు నా కారణంగా ఏర్పడినటువంటి భ్రమ ఏదైతే ఉందో దాని కారణంగా ఏర్పడింది అయినటువంటి సంసార వ్యవస్థలో పేకల్లోతు మునిగిపోయి ఉన్నాం. పేకల్లో తప్పులో ఉన్నారంటుంటారే, అదేమో తెలియదు, కానీ ఇది మాత్రం మునిగిపోయి మునుగున్నటువంటి జీవాత్మలం అనేది సదా ఎరుకలో ఉండాలి. అప్పుడే పురోగతి. అంటే సాధకుడైన వాడికి లోపల ఉండవలసిన స్పృహ, ఇటువంటి ఒక భయంకరమైన వ్యవస్థలో ఉన్నాను, దీని నుంచి బయటపడే ఉపాయం కాస్త పరమాత్మ గురించినటువంటి ఆర్తనాదం, రక్షించవలసిన వాడు భగవంతుడు, ఉన్నటువంటి ఆపద యొక్క స్వరూపం ఇది అని స్పష్టత బుద్ధిలో ఉంటే వాడు నిత్యం వాడిని వాడు వాడి చెంతగా నడిపించుకునే ప్రయత్నంలో ఉంటాడు. అప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నవాడు సాధకుడికి వాడు ఎప్పుడైనా వాడి దగ్గర అవుతాడు. అదే ఆత్మజ్ఞాన ప్రాప్తి. మిగతా విషయాలు కాస్త అందులో 6వ టాపిక్ ఏదైతే ఉందో అది వచ్చే వారం క్లాస్ కాస్త ఇది కాదు కనుక 1వ తారీఖు నుండి, కదా వచ్చే వారం అంటే లక్షవారం 2వ తారీఖు అవుతుంది, కానీ వచ్చే వారం 1వ తారీఖు నుండి 5వ తారీఖు దాకా 5 రోజులు చెప్పుకుందామని మనం అనుకున్నాం.